This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ మనకి ఇక్కడ వచ్చి ఫస్ట్ వచ్చి ఇన్స్పెక్టర్ గురించి డిస్కస్ చేయాలండి. ఇన్స్పెక్టర్ గురించి ఇన్స్పెక్టర్ మాట్లాడినాక ఇది ఏంటంటే ఇదంతా మనం స్కాన్ అవ్వడానికి అంతా కూడా మీకు ఏంటంటే ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ మరియు షీల్డ్ గురించి మాట్లాడాలన్నమాట. ఓకే, సో టైం దొరికితే మనకేంటంటే ఇక్కడ మీకు అజూర్ రిసోర్స్ యాక్సెస్ మేనేజర్ గురించి మాట్లాడతాను, లేదంటే రేపు మాట్లాడతాం. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకే, సరే. ఫస్ట్ అమెజాన్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందండి? అమెజాన్ ఇన్స్పెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికోసం వాడతామంటే EC2 ఇన్స్టెన్సెస్ కోసం మాత్రమే వాడతామండి, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఒక సినారియో తీసుకుందాం. సినారియో ఏంటంటే మీరు ఒక క్లౌడ్ అడ్మిన్ గా పనిచేస్తున్నారు, డెవాప్స్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. మీరు ఇంప్లిమెంటేషన్ టీమ్ లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇంప్లిమెంట్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇంప్లిమెంట్ చేసినాక హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి, అంతే కదా? ఆపరేషన్స్ హ్యాండ్ ఓవర్, క్లయింట్ కి హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి. క్లయింట్ కి హ్యాండ్ ఓవర్ ఇచ్చినప్పుడు మీరు ఇచ్చింది కరెక్ట్ గా ఉందా లేదా అని నమ్మకం ఏంటి? మీకు కరెక్ట్ గా ఏమి సెక్యూరిటీ అంతా బాగుందా లేదా నమ్మకం ఏంటండి? సో మీరు చెప్తారు, సార్ మేము బెస్ట్ ప్రాక్టీస్ ఫాలో అయ్యాము, అది ఫాలో అయ్యాము. ఓకే, ఫైన్. బట్ వాట్ ఈస్ ఎవరు సర్టిఫై చేస్తున్నారు? సో అమెజాన్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే మీకు అమెజాన్ ఇన్స్పెక్టర్ మీ EC2 ఇన్స్టెన్స్ ని స్కాన్ చేస్తుందండి. స్కాన్ చేసి ఏదన్నా నోన్ వనరబిలిటీస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే నెట్వర్క్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేస్తుంది. చెక్ చేసి ఏం చేస్తుందంటే మీకు బేసిక్ గా రిపోర్ట్ ఇస్తుంది అనమాట. యాక్చువల్ గా మీకు రిపోర్ట్ ఇస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఎలాగూ మనం ఒక 3 సర్వర్లు డిప్లాయ్ చేస్తామండి ఇప్పుడు. ఓకే, సింపుల్ గా 3 సర్వర్లు డిప్లాయ్ చేస్తాను. ఈ 3 సర్వర్లు డిప్లాయ్ చేసి ఆబ్వియస్ గా దాంట్లో ఎంజినిక్స్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను. 2 సరిపోతాయండి, 3 అవసరం లేదు. ఓకే, 2 సర్వర్స్ ఉంటాయి అనమాట. సో 1A లో ఒకటి, 1B లో ఒకటి. సో నేను ఏం చేస్తాను, వెబ్ సర్వర్ హైఫన్ 1 అంటాను. ఇంకోటి వచ్చి వెబ్ సర్వర్ హైఫన్ 2 అంటాను. వెబ్ సర్వర్ హైఫన్ 1, వెబ్ సర్వర్ హైఫన్ 2 అంటాను. పైన ఒక లోడ్ బ్యాలెన్సర్ పెడతాను. ఓకే, ఈ రెండిట్లి లోడ్ బ్యాలెన్స్ చేద్దాం. అండ్ మనం ఇది వచ్చి మనకి ELB అంటాను, ఆర్ ఐ థింక్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వాడదామండి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వాడతాను. ఐ థింక్ రెండు వాడచ్చు, బట్ వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ రెండింటికి సపోర్ట్ చేస్తుందా లేదా అని చూడాలి యాక్చువల్గా. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ రెండు డిప్లాయ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేసి నేనేం చేస్తానంటే ఈ రెండింటికి ట్యాక్స్ ఇస్తాను అనమాట. ట్యాక్స్ ఏమని ఇస్తాను? ENV = prod అంటాను. ENV = prod. అలాగే ఇక్కడికి వచ్చి మీకు ENV = prod అంటాను యాక్చువల్గా. ఓకే, సో మనం ఈ స్కానర్ ఎట్లా పనిచేస్తుందంటే మీకు అమెజాన్ ఇన్స్పెక్టర్ అని ట్యాగ్ బేస్ లో చేస్తుంది అనమాట. ట్యాగ్ ఏవైతే ఇస్తామో ఆ ట్యాగుల మీద రన్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి నేనేం చేస్తాను ఇప్పుడు, ఇది వచ్చి ఆబ్వియస్ గా మనకి దీని పేరేంటి, ఈ DNS ముందు పెట్టాను అనుకోండి. ఇక్కడ నాకు ఆల్రెడీ ఉందనుకోండి, లైక్ ఐ థింక్ DNS ఆల్రెడీ ఉందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చి 1 హోస్టెడ్ జోన్ ఉంది. ఆ హోస్టెడ్ జోన్ ఏముంది యాక్చువల్గా మీరు చూస్తే ఇక్కడ చూసినట్లే AWS కాఫీ షాప్ ఉంది. ఓకే, గుడ్. సో అది యూస్ చేస్తాను. ఇక్కడ రూట్ 53 ఇచ్చేస్తాను ఇక్కడ. సో మీకు రూట్ 53 నుంచి ఇక్కడికి వస్తుంది. నౌ రూట్ 53, అండ్ రూట్ 53కి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటర్నెట్ నుంచి వస్తుంది. ఇంటర్నెట్ నుంచి వస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి మీకు డైరెక్ట్ గా దీనికి ఇచ్చాను అనుకోండి. సరే, సో ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వెబ్ సర్వర్ మీద మనం స్కాన్ రన్ చేసి వదిలేద్దాము. ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ లైక్ 15 minutes to 1 hour దా పెట్టచ్చు అనమాట. తర్వాత మనం వచ్చి ఇక్కడ ఏం చేద్దామంటే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ని చూద్దామండి. ఓకే, దట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్. ఓకే, సో ఫైన్, లెట్స్ డూ వన్ థింగ్. సో ఏం చేద్దాం, మనకి 2 సర్వర్స్ కావాలా. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి 1 by 1 లాంచ్ చేస్తానండి. సెలెక్ట్ దిస్, సో T2 మైక్రో. సో ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నేను గ్రీన్ VPC, దాని లోపలికి వచ్చి మీకు పబ్లిక్ సబ్నెట్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం,
సర్వీస్ ఎంజినిక్ స్టార్ట్. ఓకేనా, ఇలా ఇచ్చుకుంటాం అనమాట. రైట్. సో మనం ఏం చేస్తాం, యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, నేమ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, వెబ్ సర్వర్ -1 అంటాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, env ఈజ్ ఈక్వల్ టు prod అంటాను. ఓకే, సో కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. మళ్ళీ ఇంకో లాంచ్ ఇన్స్టెన్స్ అంటానండి, ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మనకి T2 మైక్రో బేసిక్ గా. సో ఇక్కడికి వచ్చి మనకి మళ్ళీ గ్రీన్ VPC, ఇక్కడికి వచ్చి పబ్లిక్ సబ్నెట్ 2 అని ఇస్తాను. సో కిందకి రండి, కిందకి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సేమ్ అదే ఇస్తాను. ఓకే, డన్ అండి. మీకు 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతున్నాయి యాక్చువల్గా. ఓకే, మీకు 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే, సో ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆల్రెడీ అప్ అయిపోయింది. సో నేను ఏం చేస్తానంటే లోపలికి వెళ్ళి, సో ఆల్రెడీ వచ్చిందో లేదో ఐడియా లేదు, ఇంజిన్ అప్పుడే ఇన్స్టాల్ అయిన టైం పడుతుంది. ఒక ఇన్స్టాల్ అయిందండి, వెరీ గుడ్. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మోడిఫికేషన్స్ చేద్దాం యాక్చువల్గా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను, క్యాట్ యూజర్ షేర్ ఎంజినిక్స్ HTML డాట్ index.html ఇచ్చి, నాకు లైన్ నెంబర్ కావాలి grep-i అని ఇచ్చి, ఓకే లైన్ 77లో ఉంది. ఓకే 78లో దీని కింద రావాలంటే ఇదనమాట. సో వెల్కమ్. దీని కింద నాకు ఏంది కావాలి, ఒక జిఫ్ ఏమైనా పెట్టాను అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నేనేమంటానంటే లఘు కామెడీ జిఫ్ అన్నా. ఓకే, జస్ట్ ఫర్ చేంజ్ మహేష్ బాబుని తీసుకుందాం, బాగా నడిచి వస్తున్నారు. సో చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే, సో నానో యాక్చువల్ దీన్ని ఇందాక నేను మీకు డెవాప్స్ లో చెప్పినట్టు ఇట్లా చేయొచ్చు అండి. సెడ్ అని చెప్పి నేను డాటా 78 ఇచ్చి బేసిక్గా దీని అంతటిని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి, ఇక్కడికి వచ్చి నేను యూజర్ షేర్ ఎంజినిక్స్ HTML index.html అన్నాను అనుకోండి. ఓకే, సో ఎన్నిసార్లు ఎందుకు ఎంబెడ్ అయింది. ఓకే, సో ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసామనుకోండి, రాలేదు. ఓకే ఎనీవే, సో మళ్ళీ చూద్దాం. నానో యూజర్ షేర్ ఎంజినిక్స్ HTML index.html. నేను కావాలనే ఇక్కడ మీకు యాక్చువల్గా ఎంజినిక్స్ కావాలని ఇన్స్టాల్ చేశాను, ఎందుకంటే సెక్యూరిటీలో మీకు చాలా వనరబిలిటీస్ వస్తాయి చూపించడానికి యాక్చువల్గా. ఓకే రైట్, సో రీఫ్రెష్ చేస్తే మనకి ఓకే రైట్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇంకోటి ఏమైనా తీసుకుందాం. సో లెట్ మీ గో బ్యాక్. ఓకే లెట్స్ టేక్, ఓకే సో మన ఇన్స్టెన్సెస్ ఉంది కదా, ఇన్స్టెన్స్ తో ఇతను తీసుకుందాం. సెకండ్ సర్వర్ తీసుకుందాం. సెకండ్ సర్వర్ తీసుకుని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అనేబుల్ చేసి వదిలేద్దామండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీకు స్కాన్ అనేబుల్ చేసి వదిలేసామంటే దానిపైకి ఇది రన్ అవుతూ ఉంటుంది అనమాట. స్కాన్ కి ఎంజినిక్స్ కి సంబంధం ఉంటే ఆబ్వియస్ గా మీకు వనరబిలిటీస్ తెలియాలి, వెబ్ సర్వర్ కదండి, వనరబిలిటీస్ తెలియాలి, అందుకోసం కావాలని ఇన్స్టాల్ చేశాను. పనిలో పని మనం వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే
కాపీ చేసి ఇక్కడ ఇచ్చామనుకోండి. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను స్కాన్ స్టార్ట్ చేస్తాను. అమెజాన్ ఇన్స్పెక్టర్కి వెళ్తాం. అమెజాన్ ఇన్స్పెక్టర్కి వెళ్ళి ఇంకా లోడ్ బ్యాలెన్స్ ని మళ్ళీ చూద్దాం యాక్చువల్గా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ అసెస్మెంట్ టార్గెట్స్ అండి, అంటే వేటిని అసెస్మెంట్ చేయాలి నేను. ఓకే, వేటిని స్కాన్ చేయాలా. సో దానికోసం నేను ఏం చేస్తాను, క్రియేట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి AWS B24 అని ఇస్తాను. సో కిందకి వచ్చి ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలన్నమాట. ఇది దయచేసి ఇది పెట్టద్దండి, ఇట్స్ నాట్ ఫ్రీ బేసిక్ గా. సో కాబట్టి ఇంక్లూడ్ ఆల్ ఈసీడ్ అన్ని స్కాన్ అవుతాయి. సో నాకు అది కాదు కావాల్సింది. నాకు ఎన్విరాన్మెంట్ ప్రాడ్ ఇస్తాను. మీరు ఇక్కడ చూస్తే ఇది చూసారనుకోండి, ఇన్స్టాల్ ఇన్స్పెక్టర్ ఏజెంట్, మీరు ఇది సెలెక్ట్ చేశారనుకోండి ఆటోమేటిక్గా దాని మీద మీకు ఏజెంట్. సో దిస్ ఆప్షన్ SSM ఏజెంట్. ఓకే, రైట్. సో ఇది సేవ్ చేస్తాం అనమాట. ఓకే, అంటే మనం ఏంటంటే ఎవరి మీద ఇన్స్టాల్ చేయాలా అని చెప్పి. ఓకే, సో నెక్స్ట్ అంటే ఎవరిని స్కాన్ చేయాలా అని చెప్పి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే అసెస్మెంట్ టెంప్లెట్స్ అన్నమాట. ఏం స్కాన్ చేయాలా. ఓకే, మీరు ఏంటంటే సర్వర్ 1, 2 చేయమన్నారు, ఏం స్కాన్ చేయాలి నేను, అదే ఇక్కడ చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, అసెస్మెంట్ వచ్చి AWS B24 టెంప్లెట్ అని, టార్గెట్ ఏంటి మీకు ఆల్రెడీ పెట్టున్నాం, B24 ఇచ్చున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇవ్వండి ఏం యాక్చువల్ గా స్కాన్ అవుతాయంటే ఇవి స్కాన్ అవుతాయండి. మీరు చూసినట్లయితే నెట్వర్క్ రీచబిలిటీ, సెక్యూరిటీ, బెస్ట్. సో ల్యాప్టాప్ మొత్తం క్రాష్ అయింది. హోల్డ్ ఆన్ ప్లీజ్, గివ్ మీ 1 minute. ఒక నిమిషం అండి, లెట్ మీ లాగ్ ఇన్ టు మై మెషిన్.
ఓకే. ఇలాంటి బాధలు వస్తాయని చెప్పి నేను ఆ సర్వర్‌లో నుంచి లాగిన్ అయ్యేది. సో, కాబట్టి మీకు ఇబ్బంది ఉండకూడదని. సో, హోల్డ్ ఆన్. ఓకే. సర్వర్ అప్ అయి ఉందండి. ఓకే. లెట్ మీ ఇప్పుడు ఆర్‌డిపి చేస్తున్నాను. హోల్డ్ ఆన్. ఓకే. సో, మీరు చూసారనుకోండి, ఇక్కడ ఏం స్కాన్ చేయాలంటే ఇవన్నీ ఉన్నాయండి. నెట్వర్క్ రీచబిలిటీ, సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్, కామన్ వల్నరబిలిటీస్ అండ్ ఎక్స్‌పోజర్స్, సిఐఎస్ ఆపరేటింగ్స్, సిఐఎస్ సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ అండి. వీళ్ళు బెంచ్ మార్క్స్ ఇస్తారన్నమాట ఏమేమి ఉండాలని చెప్పి. ఇవన్నీ మీరు స్కాన్ చేయొచ్చనమాట యాక్చువల్‌గా. సో, బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ స్కాన్ చేస్తాం. అండ్ మీరేందంటే మీకు ఎంతసేపు స్కాన్ చేయాలి ఇవ్వొచ్చనమాట. నేను 15 మినిట్స్ ఇస్తే సరిపోతుందిలెండి. 1 అవర్ అవసరం లేదు. సో, ఇప్పుడేమవుతుంది టాక్స్ అవసరం లేదు. ఆల్రెడీ మనం మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ దేని మీద చేయాలని చెప్పి. కాదనుకుంటే ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. మీకు ఇక్కడికొచ్చి బేసిక్‌గా ఎన్వైర్న్మెంట్ ప్రాడ్ అని ఇచ్చారనుకోండి ఇక్కడ ఇస్తాము. మీరేందంటే ప్రతి 7 డేస్‌కో లేదంటే రన్ చేయొచ్చు ఇక్కడ. బట్ అవసరం లేదు నాకు వన్ టైమ్ ఇస్ ఆల్. సో నేనొచ్చి క్రియేట్ అండ్ రన్ అంటానండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే బేసిక్‌గా మీకు ప్రిపేరింగ్ టు స్టార్ట్ అని చెప్పి మీకు రన్ అవ్వాలన్నమాట. సో అసెస్మెంట్ రన్స్‌కెళ్ళాననుకోండి. ఇది బేసిక్‌గా ఈ రెండిటి మీద అది బేసిక్‌గా మీకు రన్ చేయాల. రన్ చేసి మొత్తం గూడా మనకి ఒక 15 మినిట్స్ తర్వాత ఏమైనా ఫైండింగ్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోవచ్చనమాట యాక్చువల్‌గా. అది. సో లెట్ ఇట్ రన్. ఓకే. మీన్‌వైల్ మనం ఏం చేస్తాం బ్యాక్ ఎండ్ ఇక్కడికొచ్చి మనం లోడ్ బాలన్సర్ డిప్లాయ్ చేద్దామండి. సో నేనొచ్చి సో ఎందుకైనా మంచిదని చెప్పి నేనొచ్చి ఏం చేస్తానంటే ఏడబ్ల్యూఎస్ వాఫ్ అంటాను. అంటే నాకు నెట్వర్క్ లోడ్ బాలన్సర్ సపోర్ట్ చేస్తలేదో డౌట్ ఉందండి. ఓకే. అండ్ చూడు ఈజ్ టైట్లీ ఇంటిగ్రేటెడ్ క్లౌడ్ ఫ్రంట్ అండ్ అప్లికేషన్ లోడ్ బాలన్సర్ అండి. చూసారా? నెట్వర్క్ లోడ్ బాలన్సర్ సపోర్ట్ లేదు. అదే డౌట్ వచ్చిందన్నమాట నాకు అందుకని. ఓకే. సరే. సో ఇక్కడికొచ్చి నేనేం చేశాను ఫస్ట్ టార్గెట్ గ్రూప్స్‌కొచ్చి మీకు నేనేం చేస్తాను క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ అంటాను. టార్గెట్ గ్రూప్ అని వచ్చి ఇక్కడికొచ్చి మీకు ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయండి. మీకు ఈ ఐపీ అడ్రెసెస్ గురించి చెప్పలేదు. ఐపీ అడ్రెస్ గురించి ఎందుకు చెప్పలేదంటే ఇది ఎప్పుడు వాడతామంటే మనం మీకు ఈసీఎస్ చెప్పేటప్పుడు అంటే డాకర్ కంటైనర్స్ చెప్పేటప్పుడు చూపిస్తాను. అప్పుడు మనం ఐపీ అడ్రెస్ వాడతాం. మామూలుగా ఇన్స్టెన్సెసే వాడతాం. ఓకే. సో కిందకొచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడికొచ్చి దేని గురించి ఇది సింపుల్‌గా వాఫ్ అంటాను. సో 80 ఈస్ ఫైన్. కాకపోతే ఇక్కడికొచ్చి నాకు కావాల్సింది గ్రీన్ వీపీసీ ఇస్తానన్నమాట. ఓకే. నెక్స్ట్ సో మనకేంటి యాక్చువల్‌గా 1 అండ్ 2 ఈ 2 ఉన్నాయి యాక్చువల్‌గా. ఓకే. ఫైన్. సో కిందకొచ్చి యాడ్ ఇంక్లూడింగ్ యాస్ పెండింగ్ బిలో. ఓకే. నెక్స్ట్ వచ్చి క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ అంటాను. మీకు టార్గెట్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో లోపలికెళ్తే మీకు మిషన్స్ ఉన్నాయి. టార్గెట్స్ దగ్గరికి వచ్చాననుకోండి మీకు టార్గెట్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు లోడ్ బాలన్సర్‌కెళ్తానండి. లోడ్ బాలన్సర్‌కెళ్ళి నేనేం చేస్తాను అప్లికేషన్ లోడ్ బాలన్సర్‌కొచ్చి సో వాఫ్ టెస్టింగ్ అని ఇస్తాను. ఇక్కడికొచ్చి మన గ్రీన్ వీపీసీ. సో ఈ 2 ఉన్నాయి. 1A, 1B ఇచ్చేస్తాను. సో ఇక్కడికొచ్చి పబ్లిక్ సబ్‌నెట్ 1 ఇక్కడికొచ్చి పబ్లిక్ సబ్‌నెట్ 2. ఓకే. సో కాన్ఫిగర్ సెక్యూరిటీ సెట్టింగ్స్, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్స్ ఇక్కడికొచ్చి ఇది సెలెక్ట్ చేద్దాం. రౌటింగ్. ఇది వాఫే కదండీ మనం ఇచ్చింది టార్గెట్ గ్రూప్ రైట్? వాఫేనా ఇచ్చింది? పోర్ట్ 80 బట్ హెచ్‌టిటిపియే కదా డౌట్ వచ్చింది నాకు. ఆహ్, ఓకే. ఫైన్. దెన్ రిజిస్టర్ టార్గెట్స్ ఇక్కడ కనిపిస్తాయి ఎనీవే టార్గెట్స్ యాహ్! సో రివ్యూ అండ్ క్రియేట్ అంటాను. ఓకే. క్రియేట్ అవుతుంది. నేనేం చేశానంటే రౌట్ 53కెళ్ళిపోయి నేను రిఫ్రెష్ చేస్తాను.
ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఒక పాత్ ఉంది. సో నేను ఏం చేస్తాను, ఏలియాస్ అని ఇచ్చి ఇక్కడికి వచ్చి వ్యాఫ్ టెస్టింగ్ అని సెలెక్ట్ చేసి సేవ్ అంటాను. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మనం www.aws.coffeeshop.xyz అని టైప్ చేస్తే మనకి ఆబ్వియస్ గా మనకి ఏమవుతుందంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి లోడ్ బ్యాలెన్సర్ కి రావాలి. లోడ్ బ్యాలెన్సర్ నుంచి వెనకున్న మన సర్వర్స్ కనెక్ట్ అవ్వాలి. సో ఇదండి. సో బట్ కొంచెంసేపు వెయిట్ చేయాలి యాక్చువల్గా. అప్పుడు ఏమవుతుందంటే మీకు దీని తర్వాత వ్యాఫ్ ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఒక విషయం ఏంటంటే ఇక్కడ www.aws.coffeeshop.xyz వెళ్ళాను అనుకోండి. ఓకే, మీకు కాసేపట్లో అప్ అవుతుంది అనమాట. నౌ ఇక్కడ ఇక్కడ వచ్చి మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే, మనకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి. వెబ్సైట్ లో కొన్నిసార్లు కొన్ని ఐపీ అడ్రస్ బ్లాక్ చేయాలా, కొన్ని కంట్రీస్ ని బ్లాక్ చేయాలా, కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ అన్ని, అంటే ఎస్పెషల్ గా వెబ్ అప్లికేషన్స్ కి ఎవరైతే ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవుతారో చూసారా, అవన్నీ చేయడానికి మనకేమవుతుందంటే దీని పేరు ఏంటి, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుందంటే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అండ్ షీల్డ్ అంటుందండి. షీల్డ్ ఓకే, మనకి అవసరం లేదు. షీల్డ్ అనేది చాలా కాస్ట్లీ అఫైర్ అనమాట. బట్ వ్యాఫ్ అనేది వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అంటాం. సో మీకు ప్రతి ఒక్క ఏసీఎల్ కి నెలకి $5 పడుతుంది. మర్చిపోకుండా డిలీట్ చేయడం లాస్ట్ లో, ఎందుకంటే మీకు ఒకసారి నాకు $20 బిల్ వచ్చింది మర్చిపోవడం వల్ల. అది కూడా ఎట్లా వచ్చిందంటే, ఇదంతా న్యూ లుక్ అనమాట. ఓల్డ్ లుక్ ఇక్కడ ఉంది. ఓల్డ్ లుక్ ఇలా ఉంటుంది అనమాట. మీకు పాత లుక్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ క్రియేట్ చేసిన ఏసీఎల్స్ ఇక్కడ కనిపిలా, బిల్ ఏమో పెరుగుతుంది, నాకు అర్థం కాలేదన్నమాట. తర్వాత చెక్ చేస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక పాత బిల్ ఉన్నాయి, ఇది ఇబ్బంది వచ్చింది అనమాట. సో మీరు చూస్తే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ మీరు క్లౌడ్ ఫ్రంట్ కి అప్లై చేయొచ్చు, as well as మనం దీని పేరు ఏంటారు, దీనికి కూడా మనకి దీని పేరేంటి, లోడ్ బ్యాలెన్సర్స్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఈస్ట్ అన్నాను అనుకోండి, ఇక్కడ మీకు వెబ్ అప్లికేషన్ ఇక్కడ కనిపించాలన్నమాట. యూ డోంట్ హ్యావ్ ఎనీ వెబ్ ఏసీఎల్స్ క్రియేట్ చేయాలి యాక్చువల్గా. బట్ ఇది ఓల్డ్ లుక్, ఇది ఓకే, ఇది మన న్యూ లుక్ అనమాట. సో ఫస్ట్ మనకు వచ్చిందో లేదో చూద్దాం మన వెబ్ అప్లికేషన్. ఓకే, గుడ్ అండి. సో మీరు చూసారంటే మనది పనిచేస్తుంది చూడండి. మీరు కూడా యాక్సెస్ చేయండి. నాకైతే బ్రహ్మానందం ఇచ్చాడు. మీలో కొంతమందికి ఏమన్నా మహేష్ బాబు వస్తాడో చెక్ చేయండి. రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, దీన్ని కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని ఐపీ అడ్రస్ కి బ్లాక్ చేయాలా, అలాగే కొన్నిసార్లు వచ్చి నాకు ఇమాజిన్ యుఎస్ కి బ్లాక్ చేయాలా, ఇండియా వాళ్ళకి అలౌ చేయాలి, ఇలాంటి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకోండి. సో మీకు ఏమవుతుందంటే, ఇక్కడ ఈ డిజైన్ లో మీకు ఒక పని చేస్తాను. నేనేం చేస్తానంటే, ఇది పక్కకు మూవ్ చేస్తాను. మీకు వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ గా ఈ మధ్యలో వస్తుందండి. మీకు వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ వ్యాప్ ఇక్కడ వస్తుంది అనమాట. సో ట్రాఫిక్ వచ్చేటప్పుడు ఈ వ్యాప్ మిమ్మల్ని బ్లాక్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో అది మనం అచీవ్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇప్పుడు వ్యాప్కి వెళ్ళి ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ వెబ్ ఏసీఎల్ అంటాను. దానికి ముందు మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ కొన్ని క్రియేట్ చేయొచ్చు. ఐపీ సెట్స్ అని చెప్పి ఏమైనా బ్లాక్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ సెట్స్కి వస్తాను. ఐపీ సెట్స్కి వచ్చి నేను ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి క్రియేట్ అన్ ఐపీ సెట్ అంటాను. ఐపీ సెట్కి వచ్చి నేను ఏం చేస్తానంటే ఓకే, బ్లాక్ లిస్ట్ అని ఇస్తాను. కిందకు వచ్చి మీకు ఐపీ అడ్రస్ ఇచ్చుకోవచ్చు, ఏమేమి ఐపీ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ మీలో కొంతమంది ఏం చేస్తారంటే, గూగుల్కి వెళ్ళి వాట్ ఈస్ మై ఐపీ అడ్రస్ అని టైప్ చేయండి. టైప్ చేసి మీకు వచ్చిన ఐపీ అడ్రస్ ఇట్లా ఇవ్వండి నాకు. నేను ఏం చేస్తాను, ఈ ఐపీ అడ్రస్ తీసుకుంటాను. తీసుకుని ఏం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి ఓకే, సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మనం ఏం చేస్తాము, ఇలా ఇస్తాం /32 అని ఇస్తాం అనమాట. ఓకే, తర్వాత IPv6 వద్దండి, మళ్ళీ చేంజ్ ఇట్స్ ఓకే, నాకు 3 చాలు. కార్తిక్ కూడా ఇచ్చాడు. ఓకే, కాపీ చేస్తాం, ఇది మళ్ళీ వాడతాం అనమాట.
సో 32 అని ఇస్తాను. సో ఇప్పుడు మనకి చూడండి, మీరు ఎంటర్ కొట్టి కింద లైన్కి వెళ్తే మళ్ళీ ఎర్రర్స్ ఇస్తుందండి, ఏదో తలకాయ అయిపోయింది దీంతో. ఓకే, సో ఎగ్జాక్ట్ గా లైన్ అయిపోయింది, ఇంతవరకు చేయండి యాక్చువల్ గా. సో కాబట్టి ఏం చేస్తాను, బ్యాక్ వస్తాను ఇక్కడికి. ఓకే, క్రియేట్ ఐపీ సెట్ అనండి. ఓకే, డన్. సరే, ఇప్పుడు మనం వెబ్ ఏసీఎల్స్కి వెళ్దాం. వెబ్ ఏసీఎల్కి వచ్చి క్రియేట్ ఏ వెబ్ ఏసీఎల్ అంటానండి. వెబ్ ఏసీఎల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మై వెబ్ యాప్ అని ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ యాప్. సో ఇక్కడికి వచ్చి మనకి ఏం కావాలా, సో నార్త్ వర్జీనియాలో మామూలుగా అయితే మనకి ఇక్కడ చూస్తే క్లౌడ్ ఫ్రంట్ కి అప్లై చేయొచ్చు. మనం క్లౌడ్ ఫ్రంట్ నెక్స్ట్ గా పై క్లాస్ లో మాట్లాడతామండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే యాడ్ ఏడబ్ల్యూఎస్ రిసోర్సెస్ అని చెప్పి మీరు చూసినట్లయితే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది, అది సెలెక్ట్ చేసి వెబ్ టెస్టింగ్ యాడ్ అంటాను. ఓకే, రైట్. సో నెక్స్ట్ వెళ్తాను. నెక్స్ట్ వెళ్ళినాక ఓకే, వెబ్ ఏసీఎల్ ఎవరి మీద అప్లై చేయాలి డిసైడ్ అయ్యాం. ఇక్కడ మీరు రూల్స్ యాడ్ చేయాలండి. ఓకే, రూల్స్ యాడ్ చేయాలి. రూల్స్ అంటే అసలు ఏం బ్లాక్ చేయాలా, ఏం అలౌ చేయాలి ఇక్కడ చేయొచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మల్టిపుల్ రూల్స్ ఉంటాయి. మేనేజ్ రూల్స్ అని ఏడబ్ల్యూఎస్ డిఫాల్ట్ గా ఇచ్చినాయి, అలాగే యాడ్ మై ఓన్ రూల్స్ అండ్ రూల్ గ్రూప్స్ అంటాను. క్లిక్ చేసి ఓకే. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను బేసిక్ గా ఇక్కడికి వచ్చి నేను రోల్ బిల్డర్ స్పెసిఫిక్ గా నేను బ్లాక్ చేయొచ్చు అండి. ఓకే, నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఐపీని బ్లాక్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి బ్లాక్ లిస్ట్ అని చెప్పి నేమ్ వచ్చి బ్లాక్ లిస్ట్ అని ఇచ్చి బ్లాక్ అని చెప్పి రైట్ నౌ బిఫోర్ దట్ నాకు యాక్సెస్ అవుతూ ఉండాలండి. నేను ఏమంటానంటే బిఫోర్ దట్ నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి కొత్త విండో ఓపెన్ చేస్తాను, నాకు యాక్సెస్ అవుతూ ఉండాలి. ఏడబ్ల్యూఎస్ డాట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఓకే, వర్క్ అవుతుంది, మీకు కూడా వర్క్ అవుతూ ఉండాలి, చెక్ చేయండి యాక్చువల్ గా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఓకే బ్లాక్ లిస్ట్ అని ఇచ్చి ఐపీ సెట్ ఇచ్చి ఇక్కడ వచ్చి బ్లాక్ అని ఇచ్చి యాడ్ రూల్ అందాం. ఓకే, యాడ్ రూల్ అని చెప్పి సో డిఫాల్ట్ వచ్చి మీకు అలౌ చేస్తుంది అనమాట ఇఫ్ యూ డోంట్ మ్యాచ్ ఎనీ రూల్స్. బట్ మనం ఇచ్చిన ఐపీసీ బ్లాక్ అయింది అనుకోండి, సో నెక్స్ట్ అని చెప్తాను. నెక్స్ట్ అని చెప్పి క్రియేట్ వెబ్ ఏసీఎల్ అంటానండి. ఓకే, రైట్. ఇది క్రియేట్ అయిపోయినాక మనకి బై యాక్సెస్ రాకూడదు అనమాట యాక్చువల్గా. చూద్దాం. కమాన్. ఆ తర్వాత ఏం చేయొచ్చు అంటే మనం కావాలనుకుంటే కొత్త రూల్స్ క్రియేట్ చేయొచ్చు అండి. ఇఫ్ యూ వాంట్ బ్లాక్ ఏదైనా కంటెంట్ బ్లాక్ చేయాలా, అవి కూడా మీరు చేయొచ్చు అనమాట. అవి కాకుండా ఇవి కొన్ని డిఫాల్ట్ రూల్స్ ఇస్తారనమాట, అవి అప్లై చేసామనుకోండి మీకు దాన్ని ఏమంటారు, ఇంట్రొడ్యూసింగ్, ఇది క్లోజ్ చేద్దాం. డన్. సో ఇక్కడ చెక్ చేద్దాం యాక్చువల్గా. రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేస్తే ఏమవుతుంది చూడండి, ట్రై చేయండి. ఎవరైతే ఐపీ అడ్రస్ ఇచ్చారో వాళ్ళు బ్లాక్ అయిపోవాలి. నాకు కార్తీక్ ఇంకెవరు వచ్చారు కదా, వాళ్ళకి మీకు బ్లాక్ అయిపోవాలండి. మిగతా వాళ్ళందరికీ పని చేయాలి. ప్లీజ్ చెక్ చేయండి. ఓకే, జగదీష్ బ్లాక్ అయిపోయింది. కార్తీక్ మీకు బ్లాక్డా? యా, నాట్ వర్కింగ్. మిగతా వాళ్ళకి పని చేస్తుందండి? మిగతా వాళ్ళకి పని చేస్తుందా? ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు, ఈ విధంగా మనం బ్లాక్ చేయొచ్చు అండి యాక్చువల్ గా. వచ్చి మనం ఏదైనా స్పెసిఫిక్ ఐపీ రేంజెస్ ఏమైనా బ్లాక్ చేయాలనుకోండి, బ్లాక్ లిస్ట్ చేయాలనుకోండి, అక్కడ మీకు ఐపీ అడ్రస్ లిస్ట్ లో ఇచ్చేసుకొని క్రియేట్ చేసుకుని బ్లాక్ చేయొచ్చు అనమాట. ఓకే, సరే. నెక్స్ట్ అది కాక మనం ఏం చేయొచ్చు, నేను ఏం చేస్తాను, సరే ఓ పని చేస్తాను, దీన్ని బేసిక్ గా దీని లోపలికి వెళ్ళి ఆ రూల్ ఉంది కదా, ఆ రూల్ దగ్గర రూల్కి వచ్చి ఏం చేద్దాం, ఎడిట్ చేసి నేను ఏమంటానంటే ఇక్కడికి వచ్చి బేసిక్ యాక్షన్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ అలౌ ఇచ్చేస్తాను అనమాట. ఓకే, సో అలౌ ఇచ్చినాక మళ్ళీ పోయి చెక్ చేసాం అనుకోండి, ఓకే, కాసేపటి తర్వాత మీకు అలౌ చేస్తుంది అనమాట. యాక్చువల్ ఈ విధంగా మనం బ్లాక్ చేయొచ్చు. అలా కాకుండా ఏదైనా ఒక స్పెసిఫిక్ కంట్రీని బ్లాక్ చేయాలనేది మీరు అనుకున్నారు అనుకోండి, సో బేసిక్ ఇక్కడికి వచ్చి సో అలౌ ఉంది కాబట్టి అలౌ వచ్చేయాలండి. అప్డేట్ అయింది కదా, సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. యా, చూసారా వచ్చేసింది. సో కార్తిక్ అండ్ జగదీష్ మీకు వచ్చిందండి?
ఓకే, డన్. సో ఈ విధంగా మీరు బ్లాక్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఓ పని చేస్తాను, నేను ఇది సెలెక్ట్ చేసేసి బేసిక్గా ఈ రూల్ని డిలీట్ చేస్తాను బేసిక్గా. డిలీట్ సార్. ఓకే, డన్. మళ్ళీ ఏం చేద్దాం, యాక్చువల్గా అయితే ఇక్కడ మీకు కొత్త రూల్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను రూల్ విజువల్ ఎడిటర్ అని ఉంది యాక్చువల్గా. సో కిందకి వచ్చి మనం ఏం చేద్దాము, ఇక్కడికి వచ్చి రెగ్యులర్ రూల్. ఓకే, సో మ్యాచెస్ ద స్టేట్మెంట్. ఏం మ్యాచ్ అవ్వాలా, మీరు కిందకి వచ్చి ఇక్కడ చూడండి, నాకు ఐపీ అడ్రస్ లాగే నేను ఏం చేయాలో, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ని బ్లాక్ చేయాలనుకోండి, ఆరిజినేట్స్ ఫ్రమ్ ద కంట్రీ అని ఇచ్చి నేను ఏం చేయొచ్చు యాక్చువల్గా. ఓకే, యునైటెడ్ స్టేట్స్ అని ఇచ్చాను అనుకోండి, యాక్షన్ వచ్చి మీకు బ్లాక్ ఇస్తాను అనమాట. సో ఇదేం చేస్తాను, బ్లాక్ యుఎస్ అని ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో మీకు మ్యాచ్ స్టేట్మెంట్ మ్యాచ్ అనేది ఇలా ఇవ్వచ్చు అనమాట యాక్చువల్గా. సో ఆబ్వియస్గా మీకు బ్లాక్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను యాడ్ రూల్ అన్నాను అనుకోండి, మీకు రూల్ యాడ్ అవుతుంది యాక్చువల్గా. సేవ్ అన్నాను అనుకోండి, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే యూఎస్ నుంచి యాక్సెస్ చేస్తే వాళ్ళందరికీ బ్లాక్ అవ్వాలి, అది ఎక్స్పెక్టేషన్. ఈవెన్ నా సర్వర్ కూడా యూఎస్ నుంచే కదా, నాకు కూడా బ్లాక్ అవ్వాలి అనమాట యాక్చువల్గా. ఇక్కడికి వస్తే ఇది చెక్ చేయండి, ఎవరైతే యూఎస్ నుంచి ఉన్నారో అందరూ యాక్సెస్ చేయండి, మీకు అందరికీ బ్లాక్ అయిపోయింది అలా. వేరాస్ మీరు మీ ఇండియా నుంచి మీకు పని చేయాలండి, ఇండియాకి పని చేయాలి అంటే ఎనీవేర్ అపార్ట్ ఫ్రమ్ యూఎస్ అందరికీ పని చేయాలి. చెక్ చేయండి. సో నేను కావాలంటే మల్టిపుల్ బ్లాక్ చేయొచ్చండి, నాట్ ఓన్లీ ఇది. నేను కావాలంటే ఇప్పుడు ఇండియాకి పని చేస్తుంది కదా, ఇది బ్లాక్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసి ఎడిట్ అన్నాం. ఎడిట్ అన్నప్పుడు ఇలా వస్తుంది కదా. సో నేను ఏం చేయొచ్చు, కంట్రీ కోడ్స్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇండియా ఇచ్చాను అనుకో, ఇండియా కూడా సెలెక్ట్ చేసి ఈసారి ఏం చేస్తాను, సేవ్ అంటాను. ఓకే, సో నేను ఏం చేశాను, ఈసారి ఇండియాని బ్లాక్ చేశాను యాజ్ వెల్ యాజ్ యూఎస్ ని బ్లాక్ చేశాను. సో కాబట్టి ఏమవుతుంది, సేవ్ చేస్తాను. ఇది యాక్సెస్ చేసినప్పుడు నాకు కూడా బ్లాక్ అవ్వాలా. సో నేను ఏంటంటే నా ల్యాప్టాప్ నుంచి సెర్చ్ చేస్తానండి, గివ్ మీ 1 minute. సో ఇక్కడికి వచ్చి వస్తుంది ఇండియా నుంచి, అయితే బ్లాక్ అవ్వాలండి, కొంతసేపట్లో బ్లాక్ అయిపోద్ది నా ఉద్దేశం. సో ఇక్కడ నేను మంచిగా చెక్ చేసుకుంటాను, ఎడిట్ అని చెప్పి ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఇండియానే ఉంది యాక్చువల్గా. సో బ్లాక్ ఉంది యాక్చువల్గా, సో ఇండియా కూడా పని చేయాలి. ఓకే, ఓకే ఇప్పుడు ట్రై చేద్దాం. యా, ఇప్పుడు బ్లాక్ అయిపోయింది, చెక్ చేయండి. యా, సో కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చండి. సో దీంట్లో వెరైటీ ఆఫ్ రూల్స్ ఉన్నాయండి యాక్చువల్గా. మీరు దాన్ని ఏమంటారు, యాడ్ రూల్స్ అన్నప్పుడు మీకు చూడండి, అది కాకుండా మేనేజ్ రూల్స్ అండ్ గ్రూప్స్ అని ఏడబ్ల్యూఎస్ చాలా ఇస్తుందండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ మేనేజ్ రూల్ గ్రూప్స్ అని ఉంటాయి యాక్చువల్గా. దీంట్లో చూడండి, అడ్మిన్ ప్రొటెక్షన్ అని చెప్పి, అమెజాన్ ఐపీఏ రెప్యుటేషన్ అని చెప్పి, దిస్ గ్రూప్ కంటైన్స్ రూల్స్ దట్ ఆర్ బేస్డ్ ఆన్ అమెజాన్ థ్రెట్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ యూస్ఫుల్ ఇఫ్ యూ లైక్ టు బ్లాక్ సోర్సెస్ అసోసియేటెడ్ విత్ బాట్స్. అంటే ఏడబ్ల్యూఎస్ దగ్గర ఆల్రెడీ వాళ్ళ థ్రెట్ ఇంటెలిజెన్స్ దగ్గర ఉంటుంది అనమాట. ఇది ఆన్ చేసాం అనుకోండి, మీకు పైకి వస్తే మీకు ఏమంటుంది యాక్చువల్గా, కెపాసిటీ ఇది ఆన్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ అవన్నీ కూడా అనానమస్ లిస్ట్ ఇవన్నీ కూడా. సో మీరు అగైన్ అండి, మీరు ఇఫ్ యూఆర్ వెరీ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ ద మీ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ అనుకోండి, సో ఇవన్నీ మీరు అనేబుల్ చేసి పెట్టారంటే మీకు సేఫ్ సైడ్ గా ఉంటుంది అనమాట యాక్చువల్గా. సేఫ్ సైడ్ గా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మీకు ఏంటంటే ఇక్కడ ఈవెన్ వీళ్ళు ఇక్కడ ఇది కూడా ఇస్తారండి, మనం ఆల్రెడీ ఐపీ సెట్స్ ఇచ్చాము, అలా కాకుండా ఇక్కడికి వచ్చాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూల్ తీసేస్తాను ఆగండి, డిలీట్ అంటాను. నెక్స్ట్ మళ్ళీ రూల్స్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి యాడ్ మై ఓన్ రూల్స్ అని చెప్పి ఆప్షన్ ఏముంది మీకు, మీరు కిందకి వచ్చారు అనుకోండి, సో మ్యాచెస్ స్టేట్మెంట్ అని చెప్పి ఇన్స్పెక్ట్ అని చెప్పి స్టేట్మెంట్ ఏంటి మీరు చూసారంటే, మీరు ఈవెన్ స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ కూడా ఇవ్వచ్చు. ఏదైనా ఐపీ సెట్ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి చూడండి ఐపీ చేయొచ్చు. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే మీకు ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి, ఇవన్నీ కూడా యూఆర్ఐ కానీ లేకపోతే క్వీరీ స్ట్రింగ్, ఇవన్నీ కూడా పారామీటర్ హెడర్ ఏమైనా బ్లాక్ చేయాలి, అన్ని కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఆబ్వియస్ గా అయితే మీకు సెక్యూరిటీ గురించి తెలిసి ఉండాలి, ఏంటి ఒక్కోటి ఏం పని చేస్తుంది అనేది, దానికి అనుగుణంగా మీరు ఇచ్చారనుకోండి, సో వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ మీకు అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఇస్తుంది. సో కాబట్టి
WAF అనేది మీకు అన్ని చోట్ల వాడరండి. అసలు మీకు ఇంటర్నెట్ మీ 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 ఎన్విరాన్మెంట్ మొత్తం మీద ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయ్యే ఒక అప్లికేషన్ కూడా లేదనుకోండి, అసలు దీంతో వ్యాప్ తో పనే లేదు మీకు యాక్చువల్ గా. మీకు ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ చేస్తుంటే ఏదైనా, అది కూడా వెబ్ అప్లికేషన్స్ త్రూ బ్రౌజర్ ఉన్నాయి కదా చేస్తుంటే, అప్పుడు మీకు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు పెద్ద పని లేదు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ? ఇస్ ఇట్ క్లియర్? సో అది కాక మీకు చెప్పండి. నాట్ ఓన్లీ URL, ఐ మీన్ ఐ కెన్ కంటెంట్ ఆల్సో బ్లాక్ చేసుకోండి. చేయొచ్చండి, అంటే ఆ కింద అవి చూసుకోవాలి మీరు అనమాట, ఏం బ్లాక్ చేయాలనేవి అది చూసుకుంటే బ్లాక్ చేయొచ్చు. షూర్. ఇది ఇన్స్పెక్టర్ కి గార్డ్ డ్యూటీకి డిఫరెన్స్ ఏంటండి? గార్డ్ డ్యూటీ అనేది మీకు ఎక్కడా కూడా సర్వర్ లోకి లాగిన్ చేసి స్కాన్ చేయదండి. గార్డ్ డ్యూటీ ఏం చేస్తుందంటే మీ DNS లాగ్స్, VPC ఫ్లో లాగ్స్, తర్వాత క్లౌడ్ ట్రైల్ తీసుకొని మీకు ఏదైనా థ్రెట్ ఉందా అని చెప్తుంది. వేరే ఇన్స్పెక్టర్ వచ్చి సర్వర్స్ లోపల ఏజెంట్ ఇన్స్టాల్ చేసి దాన్ని స్కాన్ చేసి దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు చెప్తుంది. రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. సర్వర్లో ఎక్కడ లాగిన్ చేయదు మీకు యాక్చువల్ గా గార్డ్ డ్యూటీ. ఓకే, అయిపోయింది, యాక్చువల్ స్కాన్ అయిపోయింది, మళ్ళీ వద్దాం దీనికి. సరే, సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ అది కాకుండా మీరు కావాలంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ప్యాటర్న్స్ కూడా ఇవ్వచ్చండి. మీరేమైనా రెజెక్ట్స్ గురించి తెలుసుండాలి మీకు యాక్చువల్ గా. మీరు ఏం చేయొచ్చు, ఏదైనా IP అడ్రస్ ప్యాటర్న్స్ ఏమైనా చేయాలి అనుకుంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. నేను ఇప్పుడు వాడలేదు, ఇది మోర్ టువర్డ్స్ సెక్యూరిటీ అని, అది కూడా ఇవ్వచ్చు అనమాట. సో అయితే వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ నేను చెప్పినట్టు ఇక్కడ ఇచ్చుకోవచ్చు మీరు. ఏదో HTTP అని బ్లాక్ చేసి ఏదైనా స్పెసిఫిక్ IP అడ్రస్ ని ఏమైనా చేయాలి, ఎక్కడి నుంచి వస్తున్నప్పుడు బ్లాక్ చేయాలంటే చేయొచ్చు అనమాట. ఓకే, సో రూల్ గ్రూప్స్ మనం ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో రూల్ గ్రూప్ అని చెప్పి మీరు ఏం చేయొచ్చు అంటే కిందకు వచ్చి సెట్ ఆఫ్ రూల్స్ క్రియేట్ చేసుకొని బేసిక్గా ఓన్లీ యాడ్ రూల్ అని చెప్పి, సో మీకు ఏమైనా రూల్ ఉందనుకోండి ఆటోమేటిక్ యాడ్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ ఒక రూల్ గ్రూప్ లో పెట్టుకొని ఒకేసారి అప్లై చేయొచ్చు అనమాట. ఆప్షన్ మీకు ఉంది యాక్చువల్గా. ఓకే రైట్, ఇదండి మనకి వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ గురించి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీది అయిపోయినాక ఫస్ట్ అన్ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ మర్చిపోయారంటే అనవసరంగా బిల్లు పడుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అసోసియేట్ రిసోర్స్ అని సెలెక్ట్ చేసి దీన్ని డిసోసియేట్ చేస్తాను, లేదంటే డిలీట్ చేయలేరు. సో దాని తర్వాత రూల్స్ ఏమన్నా ఉంటే, ఆల్రెడీ రూల్స్ డిలీట్ చేసినట్టు గుర్తు, బట్ రూల్స్ ఏమన్నా ఉంటే అది కూడా డిలీట్ చేసేస్తాము. ఆ తర్వాత ఓవర్ వ్యూ. సో తర్వాత ఏం చేస్తాం, ఫైనల్ గా వచ్చి ఇక్కడికి వచ్చి డిలీట్, డిలీట్. ఓకే డన్ గైస్. సో నెక్స్ట్ వచ్చి మీకు ఈ AWS షీల్డ్ ఉండండి. షీల్డ్ అనేది ఫస్ట్ పాయింట్ ఇది వెరీ కాస్ట్లీ అండి. మీకు సమ్వేర్ లైక్ $3000 అవుతుంది మీరు దాంతో డీల్ చేయాలంటే. ఓకే, మీకు $3000 అవుతుంది. సో మీకు దీని పేరు ఏంటి, మీకు ఎక్కడైతే బేసిక్గా DDoS అటాక్స్ అంటారండి, కొంచెం కుదిరితే గూగుల్ చేయండి, డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్ అంటారు. సో ఆ DDoS అటాక్స్ మీరు చేయాలనుకోండి యాక్చువల్ గా. ఓకే, సో మీకు ఏం అవసరం అవుతుందంటే ఈ షీల్డ్ అవసరం అవుతుంది అనమాట. ఈ షీల్డ్కి వెళ్ళి మీకు కావాలనుకుంటే ఇక్కడ, ఇది నేను ఇప్పుడు దాకా వాడలేదండి బికాస్ ఆఫ్ ద కాస్ట్ అనమాట. సో మీకు ఏం చేస్తుంది, యాజ్ AWS కస్టమర్ యూ ఆటోమేటికలీ హ్యావ్ DDoS బేసిక్ ప్రొటెక్షన్ ఉందండి, మీ ఇబ్బంది ఏం లేదు. అలా కాకుండా మీకు అడ్వాన్స్డ్ DDoS అటాక్స్ ఉన్నాయనుకోండి, డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్ అని చెప్పి. ఓకే, సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇది వాడచ్చు అనమాట. ఇది ఏంటంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎవరైనా DDoS అంటే ఏం లేదండి, మీరు ఒక సర్వర్ పెట్టి దానికి ఒకేసారిగా హెవీ లోడ్ తో ప్యాకెట్లు పంపించారు అనుకోండి, ఇట్లా చూడండి సింక్ ఫ్లడ్స్ అని, UDP రిఫ్లెక్షన్ అటాక్స్ ఇలా కొన్ని ఉన్నాయి. ఇలా పంపించారు అనుకోండి, సింపుల్ గా చెప్పాలంటే మీకు ఓవర్లోడ్ చేయడం. సో హెవీగా మీకు పింగ్ చేస్తూ ఉన్నారు అనుకోండి, ఏమైపోతుంది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో సర్వర్ రెస్పాండ్ చేసే టైం కంటే మీరు పంపించే డేటా ఎక్కువ ఉంది, అదేం చేస్తుందంటే ఆటోమేటిక్గా సర్వర్ క్రాష్ అయిపోతుందండి, మీకు సర్వర్ క్రాష్ అయిపోతుంది అనమాట. దాన్ని ఎదుర్కోవడానికి మీకు ఏం చేయొచ్చు అంటే AWS షీల్డ్ వాడుకోవచ్చు. అయితే చూడండి $3000 per month ప్లస్ అడిషనల్ డేటా ట్రాన్స్ఫర్ ఫీ అనమాట. మీరు యాక్టివేట్ చేస్తే $3000 బిల్ వస్తుంది. సో ఎవరన్నా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఎస్, ఇక్కడికి వచ్చి ఏమన్నా ట్రై చేయండి. బట్ నేనైతే ఎప్పుడు అవసరం రాలేదు, ఎందుకంటే మీ అప్లికేషన్స్ ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ కాలేదనుకోండి మీకు సంబంధం లేదు. అందుకే ఏం చెప్తాను నేను,
నార్మల్ గా EC2 సర్వర్స్ కి మనం పబ్లిక్ ఐపీ అసలు ఇవ్వము. ఎందుకంటే దీనికోసమేనండి, వీళ్ళు అటాక్ జరిగే ఛాన్స్ ఉందన్నమాట. ఆ పబ్లిక్ ఐపీకి ఒకటే ట్రాఫిక్ పంపిస్తారు, దెన్ ఇట్ విల్ టేక్ ఏ హ్యూజ్ మెస్ అన్నమాట. అందుకని సార్ లోడ్ బ్యాలెన్స్ కి ఎందుకు రాదు ప్రాబ్లమ్? అది కూడా ఒక సర్వర్ ఉంటుంది సార్. ఎందుకు రాదని వస్తుంది, దాని కూడా వస్తుంది. రాదని ఎవరు చెప్పారు? సో మనం కాకపోతే లోడ్ బ్యాలెన్సర్ లో ఏమవుతుందంటే మీకు ఒకటే పోర్ట్ ఓపెన్ అయి ఉంటుంది. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ కి పింగ్ చేశారు అనుకోండి, పింగ్ రాదు కదా. సో అదే మీకు సర్వర్లో ఏంటంటే మల్టిపుల్ పోర్ట్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. వారు స్కాన్ చేసే ఛాన్స్ ఉంది పబ్లిక్ ఐపీ. ఓకే, వేరే లోడ్ బ్యాలెన్సర్ ఏంటంటే మీకు బేసిక్ గా ఒక HTTP పోర్ట్ మాత్రమే ఉంటుంది అనమాట. సో దాని మీద చేయాలి. ఈవెన్ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఇంపాక్ట్ వస్తుందండి. నిజంగా చెప్పాలంటే DDoS ని కరెక్ట్ గా ఆపడానికి అసలు ఛాన్సే లేదు. DDoS ని ఆపాలి అంటే ఏం చేయాలంటే నెట్వర్క్ లోంచి తీసేయాలి. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ మీ డివైస్ నెట్వర్క్ లో ఉన్నంతసేపు ఆబ్వియస్ గా DDoS చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కాకపోతే ఏంటంటే ఇది ఇది మీకు ఈ టూల్స్ అన్ని కూడా ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్, అంతమించి ఏం లేదండి. అదేమి కంపల్సరీగా స్టాప్ చేయలేదు. ఈ రోజు దాకా జలుబుకి ఎలాగైతే మందు లేదు, తెలుసలేదా మీకు, జలుబుకి ఏది మందు లేదనమాట. అలాగే మీకు DDoS కూడా ఎటువంటి డివైస్ లేదనమాట స్టాప్ చేసేది. ఎందుకంటే మీరు ఇంటర్నెట్ ఎక్స్పోజ్ చేశారు, కంపల్సరీ ఎవరో ఒక దాన్ని ట్రై చేస్తారండి దాన్ని హిట్ చేయడానికి. సో కాబట్టి ప్రతిరోజు లక్షల్లో జరుగుతూ ఉంటాయి, కోట్లలో జరుగుతుంటాయి అనమాట ఈ DDoS అటాక్స్ అన్ని కూడా. వెనక బాట్స్ ఉంటాయి, బాట్స్ మీకు రన్ చేస్తూ ఉంటాయి. ఓకే, మనం అన్ని రూల్స్ అన్ని ఇప్పుడు దాకా EC2 పెట్టాం కదండి. అంటే సో ఇలా అటాక్స్ అవుతుంటే అది లోడ్ బ్యాలెన్సర్ కి ఆ రూల్స్ పెట్టడానికి అందుకే వ్యాఫ్ ఉంది. ముందు వ్యాఫ్ పెట్టుకోవచ్చు మీరు యాక్చువల్గా. కానీ అట్ వన్ పాయింట్ వరకే పని చేస్తుందండి, ఆ తర్వాత మీకు పని చేయదన్నమాట. సో కాబట్టి అయినా AWS చూసుకుంటుంది బ్యాక్ ఎండ్ లో ఏమైనా వస్తున్నాయి అనుకోండి వాళ్ళకి. అందుకే మీరు చూసారు అనుకోండి, లోడ్ బ్యాలెన్సర్ ఐపీలు చేంజ్ అవుతూ ఉంటాయి మీరు చూసినట్లయితే, అవునా? సో కాబట్టి ఒకే ఐపీ ఉండదు కదా, సో మీకు మారుతూ ఉంటాయి ఐపీలు. కాబట్టి ఎన్ని డాస్ అటాక్ చేస్తారు, అదొక అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ రన్ అవుతున్న ఇంకొక క్వశ్చన్, రన్ అవుతున్నప్పుడు అయితే ఐపీ చేంజ్ అవ్వదు కదా సార్? అంటే అట్లే ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది? ఎప్పుడు చేంజ్ అవుతుందో నాకు తెలియదండి, నేను ఎప్పుడు అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు, బట్ చేంజ్ అవుతుంది. నా ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ అదే వ్యాప్ లో మీకు ఫైర్ వాల్ మేనేజర్ అని ఉంటుందండి. ఫైర్ వాల్ మేనేజర్ ఏం లేదండి, మీరు క్రియేట్ చేసే రూల్స్ అన్నమాట. కాకపోతే AWS ఫైర్ వాల్ మేనేజర్ సింప్లిఫైస్ యువర్ AWS వ్యాప్ అడ్మినిస్ట్రేషన్. అంటే మీకు చాలా అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి, మీకు మల్టిపుల్ అకౌంట్స్ మేనేజ్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క అకౌంట్ కి పోయి మీరు మేనేజ్ అంటే కష్టం కదా. దేనికంటే దానికి లాగిన్ చేసి, ఇప్పుడు ఒక దాంట్లో వ్యాప్ చెక్ చేయాలంటే ఆ అకౌంట్ మీరు లాగిన్ చేయాలా, అది మీకు టఫ్ కదా. సో మీరు ఏం చేయొచ్చు, ఆ అవసరం లేకుండా మీరు ఈ ఫైర్ వాల్ మేనేజర్ యూస్ చేయొచ్చు. అయితే ప్రాబ్లం ఏంటంటే మీకు ఇక్కడ ఇది కాస్ట్లీ అండి. ఎంత ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ $100 ఎంత ఉందన్నమాట. ఇట్స్ నాట్ చీపర్ అనమాట. సో చూడండి, పర్ పాలసీ ఇస్ 100 per month యాక్చువల్ గా. సో కొత్తగా వచ్చింది, ఫస్ట్ నుంచి లేదు యాక్చువల్ గా. సో కాబట్టి ఏం చేయొచ్చు, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. సో మీకు ఏంటి, మీకు సెంట్రల్ గా ఉంది, మీకు ఒక మాస్టర్ అకౌంట్, ఒక 20 సబ్ అకౌంట్లు ఉన్నాయి. అన్నిట్లో కూడా మీకు ఈ వ్యాప్ కి సంబంధించిన, ఈ షీల్డ్ కి సంబంధించిన అన్ని కూడా సెంట్రలైజ్ గా మేనేజ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఫైర్ వాల్ మేనేజర్ తీసుకోవాలి, దానిలో పెట్టచ్చు. బట్ నేను ఇప్పుడు చూడలేదండి క్లయింట్స్ ఎవరైనా వాడడం. ఎందుకంటే $100 జస్ట్ ఫర్ మేనేజ్మెంట్ ఇదంతా అంటే కొంచెం కాస్ట్లీ అని చెప్పాలన్నమాట యాక్చువల్ గా. అందుకని మేబీ ఫ్యూచర్ లో వాళ్ళు తగ్గిస్తే మేబీ వాళ్ళు వాడతారని నా ఉద్దేశం యాక్చువల్ గా. ఓకే సరే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్స్పెక్టర్కి వెళ్దామండి. ఇన్స్పెక్టర్ పోయి చెక్ చేద్దాం ఏంటి పరిస్థితి. ఇదండి వ్యాప్ గురించి యాక్చువల్గా. సో ఇన్స్పెక్టర్కి వెళ్దాం. ఇన్స్పెక్టర్కి వెళ్ళినప్పుడు మీరు చూసినట్లయితే అనాలిసిస్ అంతా అయిపోయింది. అనాలిసిస్ అంతా అయిపోయి మీరు చూసినట్లయితే ఏమొచ్చింది, 160 ఫైండింగ్స్ వచ్చిందండి. రిపోర్ట్ ఇక్కడ ఉంది చూడండి. సో నేను ఏం చేస్తాను, 160 అంటే 2 మెషిన్స్ కాబట్టి 80 ఫైండింగ్స్ వేసుకోండి. డౌన్లోడ్ రిపోర్ట్ అని చెప్పి మీరు ఇక్కడికి వచ్చి PDF రిపోర్ట్ జనరేట్ రిపోర్ట్ అన్నాను అనుకోండి, మీకు ఇలా వస్తుంది అనమాట. సో అమెజాన్ ఇన్స్పెక్టర్ అసెస్మెంట్ రిపోర్ట్ అని చెప్పి కిందకి వెళ్ళాం అనుకోండి, మీరు చూస్తే సో ఎన్విరాన్మెంట్ ప్రాడ్ అని ఉంది యాక్చువల్ గా. మీరు చూసినట్లయితే నెట్వర్క్ రీచబిలిటీ, ఇన్ఫర్మేషనల్. సో మీరు చూస్తే ఎన్వైరన్మెంట్ ప్రాడ్ 2 ఇన్స్టెన్స్ మీద స్కానింగ్ జరిగిందండి మీకు. సో కిందకి వెళ్తూ ఉన్నారు అనుకోండి, మీకు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీకు ఇవన్నీ ఉంటాయి. ఓకే,
సో ఇక్కడ ఏమేమి మిషన్స్ ఫెయిల్ అని వాళ్ళు ఇచ్చి ఉంటారు, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ చెక్ చేయాలన్నమాట. సో నార్మల్ గా ఎప్పుడు వాడతాం మనం, నార్మల్ గా ఏం చేస్తామంటే మనం ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో మనం ఈ ఇన్స్పెక్టర్ రన్ చేసి మనం ఏం చేస్తాం, ఇవన్నీ మిటిగేట్ చేస్తామండి. మిటిగేషన్ అంటారు యాక్చువల్, అంటే ఏవైతే ఎర్రర్స్ వచ్చినాయి చూసారా, ఈ ఎర్రర్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసి దాని నుంచి మీరు ఒక ఏఎంఐ క్రియేట్ చేస్తారండి. సో దాన్నే మనం హార్డ్ అండ్ ఏఎంఐ అంటారు యాక్చువల్ గా. ఆ ఏఎంఐని అందరూ వాడుకుంటాం అనమాట. మధ్యలో ఇంకోసారి కూడా స్కాన్ చేసే ఛాన్స్, ఏమైనా నోన్ వనరబుల్స్ మళ్ళీ ఏమైనా వచ్చినాయా స్కాన్ చేసి దాన్ని మళ్ళీ మిటిగేట్ చేసి దాన్ని మళ్ళీ ఏఎంఐ, దట్ ఈస్ వన్ ఆఫ్ ద టాస్క్ అవుతుందండి. దాన్ని కూడా ఆటోమేట్ చేసి మీరు ప్యాకర్ ఇవన్నీ వాడాం కదా, కావాల్సిన అప్డేట్ చేసి మనం ఏం చేస్తాం, దాన్ని ఏఎంఐగా కన్వర్ట్ చేస్తాం అనమాట. ఏఎంఐగా కన్వర్ట్ చేసామనుకోండి, ఆబ్వియస్గా ఏమవుతుంది, మీకు దాన్ని వాడుకుంటాం అనమాట. అలాగే మనం హ్యాండ్ ఓవర్ చేసే ముందు కూడా మీరు ఏం చేస్తారు, రన్ చేస్తారు. సో చూడండి, ప్రతి ఒక్క దానికి వాడు ఇచ్చి ఉంటాడు ఏం చేయాలి మీరు అని. కిందకు వచ్చారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కిందకు వస్తే ఏమన్నారు, సో ఫర్ దిస్ ఇన్స్టెన్స్ రికగ్నైజ్ ద పోర్ట్స్ ఆర్ రీచబుల్ ఫర్ ద ఇంటర్నెట్ అని చెప్పి దాని రికమెండేషన్ ఏం చేయాలి, యూ కెన్ ఎడిట్ సెక్యూరిటీ గ్రూప్, రిమూవ్ ద యాక్సెస్ ఫర్ ఇంటర్నెట్ పోర్ట్ 1110 అని ఇచ్చారు చూడండి. సో కాబట్టి మనైతే మీ రెస్పాన్సిబిలిటీ ఏమొస్తుందంటే, మీరు మీ లైనక్స్ సర్వర్స్ ని హార్డెన్ చేయాలి. హార్డెన్ అంటే ఇలాగ ఈజీగా పోర్ట్స్ అన్ని ఓపెన్ లో పెట్టుకొని సెక్యూరిటీ బ్రిడ్జెస్ ఉండేటట్టు కాదనమాట. అంతా కూడా టైట్ సెక్యూరిటీ చేస్తారు. చేసి మీరు మళ్ళీ స్కాన్ చేస్తారండి. మీరు మళ్ళీ స్కాన్ చేశారు అనుకోండి, ఏమవుతుందంటే మీకు తెలుస్తుంది అనమాట ఏంటి పరిస్థితి అని ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇవన్నీ మిటిగేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ సాల్వ్ చేసి అండ్ దెన్ మీరు ఏం చేస్తారంటే హ్యాండ్ ఓవర్ చేస్తారండి. మీరు అప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారన్నమాట, క్లయింట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇదిగో తీసుకోండి అని చెప్పి. ఓకే, సో దీనికోసం అంటే ఓన్లీ EC2 సర్వర్ల కోసం మీరు అమెజాన్ ఇన్స్పెక్టర్ వాడుకోవచ్చు. ఇదేంటంటే క్లయింట్ ఇన్స్టాల్ చేస్తుంది, క్లయింట్ ఇన్స్టాల్ చేసి ఆటోమేటిక్ గా స్కాన్ చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డిస్ప్లే చేస్తుంది. అవన్నీ మీరు మిటిగేట్ చేయడానికి రూల్స్ అండ్ స్టెప్స్ ఇస్తుంది. అంతా చేశారంటే మీకు అయిపోతుందండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? సార్ ఇక్కడ డ్యూరేషన్ 50 minutes 1 hour అట్లా మనం స్పెసిఫై చేయాలా, లేకుంటే అది స్కానింగ్ అయిపోయిన తర్వాత స్టాప్ చేసేయాలి? అది 1 hour చేసి సరిపోద్దండి. 15 minutes ఏమో మేబీ కొన్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. నేను ఏంటంటే మన క్లాస్ చెప్తున్నా కాబట్టి 15 minutes ఇచ్చారు, మీరు ఏంటంటే 1 minute ఇస్తే మంచిది అనమాట యాక్చువల్గా. అంటే 1 hour లో అయిపోతుందని మనకు ఎలా సార్? మనకెందుకండి, వాడే స్కాన్ చేసి ఇస్తాడు యాక్చువల్గా. వాడు ఇచ్చిందే కదా మీరు చేసుకోవాలా. అప్పుడు ఏం చేయాలంటే మీరు టికెట్ రేజ్ చేయాలా. నాకేంది గ్యారంటీ 1 hour లో కంప్లీట్ అవుతుందని మీరు టికెట్ రేజ్ చేస్తే వాడు ఆన్సర్ చేస్తాడు ఏంది సంగతి అని చెప్పి. సో ఇక్కడ మీకు అర్జెంట్గా చిన్న ఇప్పుడు మీకు తెలుసు ఎక్కువగా లేవు అని చెప్పి, సో దాన్ని ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ క్రియేట్ అన్నప్పుడు మీకు ఆప్షన్స్ ఏమున్నాయి, 1 hour రికమెండ్ అని వాడే చెప్తున్నాడు. లేదంటే 24 hours ఎవరు చేయమన్నా రన్ చేయండి, మీకు ఎంతసేపు కావాలి అంతసేపు రన్ చేసుకోండి, ఎవరు కాదన్నారు, ఇన్ని ఉన్నాయి. బట్ 1 hour వాడే రికమెండ్ చేసినప్పుడు ఇంక మనకి ఎందుకు చెప్పండి. ఓకే, సో ఇదండి. నెక్స్ట్ వచ్చి మనం ఏం డిస్కస్ చేయాలంటే ఇక్కడ ఇదేది నెక్స్ట్ వచ్చి రిసోర్స్ యాక్సెస్ మేనేజర్ గురించి చేయాలండి. సో ఏంటి రిసోర్స్ యాక్సెస్ మేనేజర్ అంటే, సింపుల్ గా చెప్పాలంటే ఒక అకౌంట్ లో ఉన్న రిసోర్సెస్ ని ఇంకో అకౌంట్ కి షేర్ చేయడమే మీకు రిసోర్స్ యాక్సెస్ మేనేజర్ అండి, షార్ట్ కట్ ర్యామ్. నా దీన్ని మీరు VPC పీరింగ్ తో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే నా దగ్గర ఒక సబ్నెట్ ఉందండి. నేనేమంటానంటే బేసిక్ గా నా దగ్గర ఒక సబ్నెట్ ఉంది అనుకోండి, ఆ సబ్నెట్ ని మల్టిపుల్ వాటికి నేను షేర్ చేయాలను. రైట్ నౌ మీరు ఇక్కడ లెట్ మీ డిలీట్ దిస్ యాక్చువల్గా. ఓకే, సో నేనేం చేస్తానంటే లెట్ మీ గో టు మై మాస్టర్ అకౌంట్కి వెళ్తాను చూడండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మనకి దీని పేరేంటి, ఓకే, సో నేనేం చేస్తానండి ఇక్కడ రిసోర్స్ యాక్సెస్ మేనేజర్ అంటే సింపుల్ గా ఏం జరుగుతుందంటే అండి, మీరు ఈ అకౌంట్ నుంచి వేరే అకౌంట్ కి
మీరు కొన్ని రిసోర్సెస్ షేర్ చేయొచ్చండి. ఏం చేయొచ్చు చూడండి, షేర్డ్ బై మీ, షేర్డ్ విత్ మీ, అంటే మీరు షేర్ చేసినవి మీకు షేర్ చేసినవి అనమాట. ఇక్కడ షేర్డ్ బై మీ ఉంది కదా, నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ రిసోర్స్ షేర్ అంటాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఏమేమి షేర్ చేయొచ్చు అంటే, ఒక అకౌంట్ నుంచి ఇంకోటి, స్టార్టింగ్ లో ఓన్లీ సబ్నెట్స్ ఉండేవండి, ఇవన్నీ షేర్ చేయొచ్చండి. అంటే ఏంటి, మీ ఒక అకౌంట్ లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఇవన్నీ మనం మాట్లాడుకోలేదు ఇంకా, కిందకి వస్తే ఒక అకౌంట్ లో ఉన్న సబ్నెట్ ఇంకో అకౌంట్ కి షేర్ చేయొచ్చు, లేదా ఒక అకౌంట్ లో ఉన్న ట్రాన్సిట్ గేట్వే ఇంకో అకౌంట్ వాడుకోవచ్చు బేసిక్ గా. సో ఇలా మీరు షేర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అంటే ఏంటి యాక్చువల్ గా, ఇమాజిన్ నాకు ఎలా చెప్పేదంటే మీకు, ఓకే, సో నేను నా దగ్గర ఒక ప్రోడక్ట్, మీ డేటాబేస్ ఉందండి, ఒక ఇంపార్టెంట్ డేటాబేస్ ఉందన్నమాట. ఓకే, సో ఆ ఇంపార్టెంట్ డేటాబేస్ వచ్చి మీకు మాస్టర్ లో ఉంది, యాక్చువల్ గా ఎక్కడ మాస్టర్ అకౌంట్ లో ఉంది. అయితే దానికి చాలా మంది మీ సబ్ అకౌంట్స్ కనెక్ట్ అవ్వాలా, సబ్ అకౌంట్స్ కనెక్ట్ అవ్వాలి. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మీరు విపిసి పీరింగ్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి బేసిక్ గా. విపిసి పీరింగ్ మీ మాస్టర్ అకౌంట్ నుంచి సబ్ అకౌంట్స్ కి చేయాల్సి వస్తుంది అనమాట. మీకు అలా చేయకూడదు యాక్చువల్ గా, మీకు అలా చేయకూడదు. మీరు ఏం చేయాల్సి వస్తుందంటే, నాకు మాస్టర్ అకౌంట్ ఉంది, నేనేమంటానంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక మాస్టర్ అకౌంట్ ఉంది, ఇది నా మాస్టర్ అకౌంట్. దాని లోపల ఒక సబ్నెట్ ఉంది బేసిక్ గా. ఓకే, ఈ సబ్నెట్ లోపల ఒక సర్వర్ ఉందండి. సో డిబి సర్వర్ అంటాను. ఈ డిబి సర్వర్ ని మీకు మల్టిపుల్ పీపుల్ యాక్సెస్ చేయాలి. నేనేమంటానంటే, ఈ డిబి సర్వర్ ని మీరు చూసినట్లయితే మల్టిపుల్ పీపుల్ అంటే మల్టిపుల్ అకౌంట్స్ యాక్సెస్ చేయాలా. సో నేనేం చేయాలా, నేను క్రాస్ అకౌంట్ విపిసి పీరింగ్ చేయాలా. అలా కాకుండా ఇంకో దారి ఉందా అంటే ఉందండి. ఏం చేయొచ్చు అంటే, నేను సో ఇలా మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, సో నేను ఇంకొక అకౌంట్ తీసుకుంటాను, శ్రీ యూట్యూబ్ అకౌంట్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, శ్రీ యూట్యూబ్ అకౌంట్ తీసుకొని నేనేం చేయొచ్చు అంటే, నేను ఇప్పుడు లెట్ మీ డూ సంథింగ్, నేనేం చేయొచ్చు అంటే యాక్చువల్ గా ఇదే సబ్నెట్ నేనేం చేయొచ్చు అంటే వేరే అకౌంట్కి నేను ఎక్స్టెండ్ చేయొచ్చు అండి. మీరు చూసినట్టే వేరే అకౌంట్కి ఎక్స్టెండ్ అవుతుంది అనమాట ఇలాగా. సో నేనేం చేయొచ్చు, ఇలా చేశాను అనుకోండి మీకు, సో అప్పుడు ఏం చేయొచ్చు, ఇదే సబ్నెట్ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ అకౌంట్ లో ఏం చేస్తారంటే ఇంకొక మిషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చేసి వాళ్ళు ఏమంటారంటే యాప్ సర్వర్ అంటారు యాక్చువల్ గా. సర్వర్ వచ్చి ఎక్కడ కనిపిస్తుంటుంది, సర్వర్ వచ్చి వాళ్ళ అకౌంట్ లో కనిపిస్తుంది, శ్రీ యూట్యూబ్ అకౌంట్ లో కనిపిస్తుంది, కానీ అది డిప్లాయ్మెంట్ అయింది ఎక్కడ, డిప్లాయ్మెంట్ అయింది వచ్చి మీకు సబ్నెట్ ఆఫ్ మాస్టర్ సర్వర్ అన్నమాట. ఇలాగ మీరు ఏం చేయొచ్చు అంటే, ఇలా సబ్నెట్ కానీ లేకపోతే ట్రాన్సిట్ గేట్వేలు కానీ ఇవన్నీ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే బయట వేరే అకౌంట్స్ కి షేర్ చేయొచ్చు అండి. షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు బేసిక్ గా ఈ సబ్నెట్ అక్కడ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు డిప్లాయ్ చేసుకుంటారు. సో కాబట్టి ఇలా నేను మల్టిపుల్ అకౌంట్స్ షేర్ ఇస్తాను, సో వాళ్ళు యాప్ సర్వర్ పెట్టుకుంటారు, ఏమవుతుంది డైరెక్ట్ గా డేటాబేస్ అంతా కూడా ఒకే సబ్నెట్ లో ఉంటుంది, హాయిగా కమ్యూనికేట్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఇలాంటి ఏదైనా బిజినెస్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చి నా విపిస్ లో ఉన్న సబ్నెట్ వేరే వాళ్ళందరికీ షేర్ చేయాలా, ఇదే మీ రిక్వైర్మెంట్ అనుకోండి. సో మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఈ విధంగా రిసోర్స్ యాక్సెస్ మేనేజర్ వాడి చేయాల్సి వస్తుంది. కొత్తదండి యాక్చువల్ గా, ఇది ఎఫెక్టివ్ గా ఎవరు వాడుతున్నారు అని ఇంకా గమనించలేదు యాక్చువల్ గా. మేబీ మీరు డెవలపర్ టూల్స్ లో కోడ్ బిల్డ్ ఇవి షేర్ చేసే ఛాన్స్ ఉందన్నమాట, ఎందుకంటే టూల్స్ మిగతా వాళ్ళు వాడుకోవడానికి. బట్ నేను ప్రాక్టికల్ గా ఇంకా గమనించలేదండి ఎవరైనా వాడుతున్నారా ఈ ర్యామ్ అనేది. మేబీ ఈ షేరింగ్ ఆఫ్ ఈ సబ్నెట్ మాత్రం పనిచేయచ్చండి యాక్చువల్ గా, ఈ షేరింగ్ ఆఫ్ సబ్నెట్ మాత్రం మీకు పనిచేయచ్చు అనమాట. ఓకే, రైట్. సో దానికోసం మీరు ఏం చేయాలి యాక్చువల్ గా, ఇక్కడికి వచ్చి నేను దాన్ని ఏమంటారు, ఇక్కడ లోపలికి వచ్చి నేను ఏం చేస్తానంటే, మీరు చూడండి ఎందుకు లాగౌట్ అయింది, ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాక్చువల్ గా
ఇప్పుడు ఈ అకౌంట్ ఉంది చూసారు, ఇది శ్రీ యూట్యూబ్ అకౌంట్ అండి. యాక్చువల్ ఇది ఎక్కడ ఉంది, నేను సారీ ఇది మెయిన్ అకౌంట్. సో నేను ఏం చేస్తాను ఇక్కడ నుంచి వచ్చి, సో నేను ఏమేమి షేర్ చేయొచ్చు అండి, సబ్నెట్ షేర్ చేయొచ్చు, డీబీ క్లస్టర్లు, కోడ్ బిల్డ్ ప్రాజెక్ట్స్, తర్వాత డెడికేటెడ్ హోస్ట్లు, ఇమేజ్ బిల్డర్లు, లైసెన్స్, మెషెస్, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. నేను ఏం చేస్తాను, సబ్నెట్ ఒకటి తీసుకుంటానండి. సబ్నెట్ ఒకటి తీసుకొని ఏ సబ్నెట్ షేర్ చేయాలనుకుంటున్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ Jan 21 ఆర్ మార్చ్ ఈ సబ్నెట్ షేర్ చేస్తానండి. Jan 21 అని చెప్పి షేర్ చేస్తాను. చెక్ చేసి అడుగుతుంది అనమాట ఏ అకౌంట్ కి అంటే మీ అకౌంట్ నెంబర్ కావాలా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్తే నా అకౌంట్ నెంబర్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇక్కడికి వచ్చాను అనుకోండి, నా అకౌంట్ నెంబర్ తీసుకుంటాను. సో ఏదో ఒక సర్వర్ క్రియేట్ సెలెక్ట్ చేయండి, కింద అకౌంట్ నెంబర్ వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు. అగైన్ ఫ్యూచర్ లో బాగా ఉపయోగపడచ్చండి. ఎందుకంటే ఓన్లీ సబ్నెట్స్ షేర్ చేశారు, సర్వర్ షేరింగ్ అంతా రాలేదు. మేబీ ఫ్యూచర్ లో వస్తుందేమో, అప్పుడు బాగా ఉపయోగపడుతుంది. సో సెలెక్ట్ చేసి కిందకి వచ్చారు అనుకోండి, కిందకి వస్తే మీ అకౌంట్ నెంబర్ ఇక్కడ వస్తుందండి, ఇది అకౌంట్ నెంబర్. సో ఇది సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, మీకు ఎక్స్టర్నల్ అకౌంట్స్ కూడా ఇవ్వచ్చండి. బట్ ఏంటంటే నేను ట్రై చేశాను కానీ పని చేయలేదు ఇట్లా ఇచ్చి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్రియేట్ రిసోర్స్ షేర్ అన్నాను అనుకోండి. ఓకే, Jan-21 subnet-1 ఫ్రమ్ మాస్టర్ అన్నాను అనుకోండి. క్రియేట్ రిసోర్స్ షేర్ అంటాను, అంటే మీకు షేర్ చేయబడింది అనమాట. ఇది నిజంగా షేర్ అయిందో లేదు ఎలా తెలుసు, నేను ఇక్కడికి వచ్చి బేసిక్ గా విపిసి అన్నాను అనుకోండి. లెట్ మీ డిలీట్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఓకే, చూసారా మాస్టర్ అకౌంట్ అని వచ్చి రైట్ క్లిక్ చేశాను అనుకోండి, మీకు షేర్డ్ అని వచ్చింది చూడండి, ఇక్కడ మీకు షేర్ అనే విధంగా వస్తుంది అనమాట యాక్చువల్గా. సో కాబట్టి నేను ఇప్పుడు డిప్లాయ్ చేసేటప్పుడు మిషన్ ఇక్కడే వస్తుంది. అంటే నేను ఇక్కడ ఇన్స్టెన్సెస్కి వస్తాను, ఇన్స్టెన్సెస్కి వచ్చి మీరు చూస్తే ఇది సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి T2 మైక్రో అని చెప్పి నేను ఏం చేయొచ్చు, ఇక్కడ మీరు చూస్తే మాస్టర్ అకౌంట్ సెలెక్ట్ చేశాను అనుకోండి. ఆబ్వియస్గా ఇది ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది, ఆ విపిసి ఇక్కడే వస్తుందండి. ఓకే, దాన్ని ఏమంటారు, ఐ మీన్ అకౌంట్ ఇదే వస్తుంది, కానీ ఎగ్జాక్ట్ ఎక్కడ డిప్లాయ్ అవుతుంది, మీకు మాస్టర్ అకౌంట్ డిప్లాయ్ అవుతుంది అనమాట. సో కాబట్టి వేరే అకౌంట్ లో ఉన్న సబ్నెట్ లోకి మన సర్వర్ డిప్లాయ్ చేస్తున్నాం. ఓకే, సో ఎలా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఇది బాగా ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే మీకు, ఓకే, ఏదైనా సెంట్రలైజ్ గా ఏమైనా అప్లికేషన్ పెట్టాలా, ఓకే ఒక అప్లికేషన్ ఉంది, అన్ని చోట్ల మనకి అప్లికేషన్ సర్వర్స్ ఉన్నాయి, డేటాబేస్ సెంట్రలైజ్ గా ఉండాలంటే ఇది బాగా యూజ్ అవుతుందండి మీకు షేర్ చేసుకోవడానికి అని అట్లీస్ట్ నా ఎక్స్పెక్టేషన్ అదనమాట. ఓకే, సో దానికోసం మీకు ఈ ర్యామ్ కన్సోల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు షేర్ చేసుకోవచ్చు కావాల్సిన కూడా, మీకు క్రియేట్ రిసోర్స్ షేర్ ఇచ్చి వీడైతే ఏమైతే ఇచ్చాడో ఇవన్నీ కూడా వేరే అకౌంట్ కి షేర్ చేయొచ్చండి. కిందకు వచ్చి నేను వచ్చి ఏమంటాను, ఇక్కడ టైప్ రిసోర్స్ టైప్ ఏంటి, ఇవన్నిట్లో కూడా ఏది కావాలో షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి, ఏం పెద్ద అవసరం లేదు మీకు, బట్ తెలుసుంటే మంచిది. యా, బిల్లింగ్ మాస్టర్ అకౌంట్ కి పడుతుంది. మీకు బిల్లింగ్ అట్లా కాదు కదా, మిషన్ రన్ అవుతుంది కాబట్టి మీకు ఎనీవే బిల్లింగ్ ఎప్పటికీ మాస్టర్ అకౌంట్ కి వెళ్తుంది, ఎందుకంటే ఇవన్నీ సబ్ అకౌంట్స్ కదా మీకు. సో కన్సల్ట్ బిల్లింగ్ ఎప్పుడు కూడా మాస్టర్ కి వెళ్తుంది, మీరు ఎక్కడ క్రియేట్ చేసినా కూడా. ఇప్పుడు నేను శ్రీ యూట్యూబ్ లో క్రియేట్ చేసినా కూడా, సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో, ఇక్కడికి వచ్చి నేను బిల్లింగ్ డాష్ బోర్డ్కి వెళ్ళాను అనుకోండి, మాస్టర్ అకౌంట్ లో నేను ఒకే బిల్ కడతానండి ప్రతి నెల. సో మీరు చూస్తే రైట్ నౌ మీరు చూస్తే ఎంత ఉందో చూడండి బిల్లింగ్, నాకు 8,000 బిల్ ఉంది యాక్చువల్గా. ఓకే, దాంట్లో EC2 వచ్చి 59, ఆల్మోస్ట్ లైక్ RDS వచ్చి ఒక 15, ఈ విధంగా ఉందన్నమాట యాక్చువల్గా. ఓకే, ఇది కూడా ఎందుకు వచ్చిందంటే నేను పొరపాటుకి డిలీట్ చేయడం మర్చిపోయాను, అందుకు వచ్చింది అనమాట. సో కాబట్టి మీరు చూసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది బిల్లు. ఓకే, సో అయితే దీనికి యూట్యూబ్ లో క్రియేట్ చేసి మాస్టర్ లో డిప్లాయ్ చేస్తారు, క్రియేట్ చేసిన చోట బిల్ పడుతుందా, డిప్లాయ్ అయిన చోట బిల్ పడుతుందా? లేదు, క్రియేట్ ఎక్కడ చేశారో అక్కడే బిల్లు పడుతుంది. మీకు కనెక్టివిటీ వచ్చి దానికి ఇచ్చారు అంతే తప్ప, మీరు యాక్చువల్ అకౌంట్ వచ్చి ఎక్కడ రన్ అవుతుంది, అది అకౌంట్ అయితే దానిలోనే రన్ అవుతుంది కదా, కాబట్టి మీకు అక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బిల్స్కి వచ్చాను అనుకోండి.
ఓకే, బిల్స్కి వచ్చినప్పుడు బిల్ డీటెయిల్స్ బై అకౌంట్ అంటే మీరు చూస్తే ఇక్కడ వచ్చింది చూడండి, $22 వచ్చి నేను క్యూబర్నెటిస్ క్లాస్ చెప్తాను కాబట్టి $22 అక్కడ వచ్చింది. ఓకే, వెరాజ్ రిమైనింగ్ 80 వచ్చి మీకు ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది అనమాట మీకు. ఓకే, ఇలా మీకు కన్సాలిడేటెడ్ బిల్ వస్తుంది యాక్చువల్గా. ఓ గోపి ఇంకా తీలేదండి నేను, మీ బిల్ కూడా నాకే వస్తుందండి, ఇంకా పోయినట్లేదు. ఓకే ఓకే హర్ష గారు, హర్ష గారు, ఇప్పుడు సర్వర్ డిప్లాయ్ చేస్తే 2 లొకేషన్లు కనిపిస్తుందా, సింగిల్ లొకేషన్లో కనిపిస్తుందా? మీరు ఎక్కడ డిప్లాయ్ చేశారో అక్కడ మాత్రమే కనిపిస్తుంది, ఇంకెక్కడ కనిపించదు. ఓకే, అంటే ఇట్స్ లైక్ ఏ మౌంట్ పాయింట్ లాగానా? మౌంట్ పాయింట్ లాగా కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మాస్టర్ అకౌంట్ లో ఉన్న సబ్నెట్ వాడుకోవాలి సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, అది రిక్వైర్మెంట్ అక్కడ యాక్చువల్ గా. నాకు ఇప్పుడు మాస్టర్ ఏదో ఒక అకౌంట్ ఉంది, ఒక అకౌంట్ లో వచ్చి ఒక డేటాబేస్ సర్వర్ ఉంది, ఆ డేటాబేస్ సర్వర్ ని నేను యూజ్ చేసుకోవాలి, అది నాకు రిక్వైర్మెంట్. ఓకే, దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఈస్, మీరు ఏం చేయొచ్చు అంటే రెండింటి మధ్య విపిసి పీరింగ్ పెట్టి ఇవంతా చేయొచ్చు అనమాట, రౌటింగ్ ఎంత. అలా అవసరం లేకుండా నాకు, సో నేను ఏం చేస్తాను, సింపుల్ గా నువ్వు సబ్నెట్ షేర్ చెయ్యి, నేను ఇన్స్టాల్ చేసేసుకుంటాను నా అకౌంట్ లో, సేమ్ నీ దాంట్లో ఇన్స్టాల్ చేస్తాను. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మిగతా ఏ విపిసి కమ్యూనికేషన్ ఉండదు బేసిక్ గా, డైరెక్ట్ గా వాళ్ళ దాంట్లో, అంటే ఇప్పుడు సెక్యూర్ సర్వర్ అనుకోండి, ఇట్స్ డేటాబేస్ వెరీ సెక్యూర్ సర్వర్. ఓకే, మనకి అందరికి కనెక్ట్ కాకూడదు అనుకోండి, బట్ అప్పుడు మనం ఏం చేస్తాము, ప్రతి ఏ విపిసికి అయితే ఇది రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి ఈ సబ్నెట్ షేర్ చేస్తాం. సబ్నెట్ షేర్ చేసి, సో మనం ఏం చేస్తాం, లేదంటే ఇంకో సబ్నెట్ కూడా షేర్ చేయొచ్చు, ఎందుకంటే ఇంటర్నల్ గా కనెక్ట్ అవుతుంది కదా. సో బిట్వీన్ ద సబ్నెట్స్ షేర్ చేయొచ్చు. సో ఆటోమేటిక్ గా వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్క అకౌంట్స్ వాళ్ళ సర్వర్ ని ఆ సబ్నెట్ లో పెట్టుకుంటారు. అంటే ఆ మెషిన్ యొక్క కంట్రోల్ వాళ్ళకే ఉంది, కాకపోతే సబ్నెట్ వచ్చి మీకు వేరే వేరే సబ్నెట్ లో డిప్లాయ్ చేసుకున్నారు అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది, నాకు ఆ విపిసి పీరింగ్ ఏం అవసరం లేదండి. స్టిల్ నేను సబ్నెట్, నా యాక్సెస్ వేరే వాళ్ళు యాక్సెస్ చేస్తున్నా కూడా స్టిల్ అది నా సబ్నెట్ లోంచే వస్తుంది, బయట నుంచి ట్రాఫిక్ రావట్లేదు అనమాట. దానికోసం ఉపయోగపడుతుంది. హర్ష, ఇప్పుడు ఇమేజెస్ ఇంకా S3 లో ఉన్న డేటా కూడా షేర్ చేయొచ్చు. అక్కడ ఏమున్నాయో షేర్ చేయొచ్చండి. ఇక్కడ మీరు చూసారు అనుకోండి, అది ఏమై లేదనుకుంటానే, ఇమేజ్ బిల్డర్ ఒకటి ఉంది, కానీ మీకు ఇక్కడ రిసోర్స్ యాక్సెస్ మేనేజర్కి వచ్చాను అనుకోండి. సో ఇక్కడికి వస్తే మీకు క్రియేట్ రిసోర్స్ షేర్ అన్నారు అనుకోండి, మీరు ఇక్కడ చూస్తే ఏముంది యాక్చువల్గా, ఇవి మాత్రమే షేర్ చేయొచ్చండి, అంతే అంతే. ఈఎంఐస్ గురించి ఏం కనిపించలేదు ఇక్కడ నాకు, బట్ ఇమేజ్ బిల్డర్ కాంపోనెంట్స్, ఇమేజ్ బిల్డర్ అంటే ఇమేజ్ బిల్డర్ ద్వారా క్రియేట్ చేసిన ఇమేజెస్ షేర్ చేయొచ్చు, కానీ చాలా కాదండి, మీకు ఆర్డిఎస్ షేర్ చేయలేరు, చాలా ఉన్నాయి, ఓన్లీ అమెజాన్ అరోరా మాత్రమే ఉంది, చాలా ఉంది ఇక్కడ. సో అన్నీ కాదనమాట, అందుకే పెద్ద యూస్ చేయరు దీన్ని, అందుకని. చలో లెట్ మీ టెర్మినేట్ అండి ఇవన్నీ కూడా. ఎస్, పర్టికులర్ S3 బకెట్ మనం ఒకవేళ వేరే అకౌంట్ కి షేర్ చేసే విధంగా అంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు? వేరే అకౌంట్ కి షేర్ చేయలేరండి. బేసిక్ గా షేర్ చేయాలంటే పర్మిషన్స్ ఇవ్వాలి యాక్చువల్గా, బకెట్ పాలసీ క్రియేట్ చేసిస్తే వాళ్ళు యాక్సెస్ చేస్తారు, అలా మాత్రం చేయగలరు. లేదా స్టోరేజ్ గేట్వే క్రియేట్ చేసి ముందు పెట్టి ఆ స్టోరేజ్ గేట్వే నుంచి ఏం చేయొచ్చు, త్రూ విపిసి పీరింగ్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది యాక్చువల్గా, అలా కూడా ఉంది. అదేంటంటే ఒక డ్రైవ్ గా యాక్సెస్ చేయడం అనమాట. మోస్ట్ ప్రాబ్లీ వేరే అకౌంట్ వాళ్ళు మీ S3 బకెట్ యాక్సెస్ చేయాలంటే ఆ అకౌంట్ మీరు యాక్సెస్ ఇవ్వాలి, దానికి బకెట్ పాలసీలు క్రియేట్ చేసుకోవాలి. సో ఏం చేస్తారంటే క్రాస్ అకౌంట్ బకెట్ యాక్సెస్ అని పెట్టండి, మీకు బొచ్చడి ఆర్టికల్స్ వస్తే దాన్ని చదవండి. ACLs లో కూడా అకౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు అనుకుంటా. దాని ఏంటంటే లాగ్ డెలివరీ కోసం కానీ రెగ్యులర్ దానికోసం కాదు, అది ఓన్లీ లాగ్ డెలివరీ చేయడానికి బాగుంటుంది, అంతేగాని మీకు సెక్యూరిటీ పరంగా బాగుండాలంటే యూ షుడ్ గో యూజింగ్ బకెట్ పాలసీస్, నాట్ ACLs. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఓకే లాస్ట్ అండి, లాస్ట్ వచ్చి మీకు దీంట్లో మనం చూడాల్సింది వచ్చి మనకి కాగ్నిటో అంటారు యాక్చువల్గా. కాగ్నిటో అనేది మీరు డెవలపరు అండ్ మీరు వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తుంటే మీకు యూజ్ అవుతుంది. ఇది కూడా ఒక డైరెక్టరీ సర్వీస్ అండి బై ది వే. మీకు ఏ విధంగా అయితే IAM ఒక డైరెక్టరీ సర్వీస్ ఐడి పాస్వర్డ్ చూసుకుంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకి మేనేజ్డ్ AD ఉంది, అలాగే కాగ్నిటో కూడా ఒక డైరెక్టరీ సర్వీస్. అయితే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది, మీకు ఎందుకు పెన్ రావట్లేదు, ఇది సరే ఇది ట్రై చేద్దాం. Hold on, let me close this.
ఓకే, ఎనీవే సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అమెజాన్ కాగ్నిటోకి రిమైనింగ్ వాటికి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇక్కడ మీకు ఐఏఎం ఉందనుకోండి, ఇది డైరెక్టరీ ఫర్ AWS యాక్సెస్ బేసిక్ గా. సో మీకు మేనేజ్డ్ ఏడి ఉంది. ఓకే, దిస్ ఈజ్ యాక్టివ్ డైరెక్టరీ. ఇది కూడా మనం ఏం చేస్తాం, ఇంటర్నల్ యూజర్స్. ఓకే, ఆథెంటికేషన్ ఫర్ ఇంటర్నల్ యూజర్స్. నా అయితే మీకు ఏమవుతుందంటే మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారండి. అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఆబ్వియస్ గా ఏమవుతుంది, అప్లికేషన్ ఇప్పుడు ఓపెన్ లో ఉండదు కదా, మీరు ఏం చేయాలా, జనాలు లాగిన్ చేయాలి కదా దాంట్లోకి. జనాలు లాగిన్ చేయాలంటే మీరు ఆథెంటికేషన్ అంతా సెట్ చేయాలి కదా. ఈ ఆథెంటికేషన్ అంతా సెట్ చేయాలి అంటే మళ్ళీ మీరు మీ డెవలపర్స్ ఏం చేయాలా, దాని మీద మళ్ళీ డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి. మనం ఆథెంటికేషన్ మెకానిజం ఒకటి పెట్టాలా అని చెప్పి థర్డ్ పార్టీని, అది అవసరం లేకుండా మీరు డెవలపర్స్ ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. మన అప్లికేషన్ ఎలా పనిచేయాలా అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అంతా డెవలప్మెంట్ అంతా అయిపోయినాక మీకు ఇప్పుడు యూజర్కి యాక్సెస్ కావాలంటే రిజిస్టర్ చేసుకోవాలి కదా, వాళ్ళకి వీళ్ళకు కాగ్నిటో వాడుకుంటారండి. కాగ్నిటో ఏం చేయదండి, సింపుల్ గా మీరు యూజర్ పూల్స్ చేయొచ్చు, మేనేజ్ ఐడెంటిటీ పూల్స్ చేయొచ్చు. యూజర్ పూల్స్ అంటే ఏం చేయొచ్చు అంటే బేసిక్ గా యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం లైక్ మనకి వాళ్ళ ఈమెయిల్ వాడుకొని లాగిన్ చేయడము, ఎన్ని పాస్వర్డ్స్ ఉండాలి ఇవన్నీ సెట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను మేనేజ్ యూజర్ పూల్ అన్నాను అనుకోండి. ఇక్కడ నేనేం చేయొచ్చు, క్రియేట్ యూజర్ పూల్ అంటానండి. క్రియేట్ యూజర్ పూల్ అని ఇచ్చి నేను ఏం చేస్తానంటే యాప్ యూజర్స్ అని ఇచ్చాను అనుకోండి. యాప్ యూజర్స్ అని చెప్పి రివ్యూ డిఫాల్ట్స్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ పూల్ అన్నాను అనుకోండి. ఓకే, మీకు ఏముంటుంది ఇక్కడంతా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఏమేమి అట్రిబ్యూట్స్ ఇవ్వాలి యూజర్స్ కి అని చెప్పి కిందంతా ఎన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేస్తారు, తీసుకెళ్ళి అంతా మీరు కాన్ఫిగర్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఈ యూజర్ పూల్ డీటెయిల్స్ బేసిక్ గా చూడండి, యూజర్ పూల్ ఐడి, దాంతో పాటు మీకు ఏం చేస్తారంటే అప్లికేషన్ క్లయింట్ అని చెప్పి క్రియేట్ చేయాలి. ఇదంటే ప్యూర్ డెవలప్మెంట్ అండి. ఇది చేస్తే మీరు చెప్పొచ్చు అనమాట, సైన్ అప్ కి ఇవన్నీ కూడా ఇవ్వచ్చు అనమాట. నేను ఎప్పుడు పర్సనల్ గా వాడలేదు, బట్ ఏం చేయొచ్చు అంటే మీకు మీరు యూజర్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ చేసి వాళ్ళకి SMS ఆథెంటికేషన్ పెట్టించుకోవాలా, టెంపరీ పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మీ వెబ్ అప్లికేషన్ కి ఆథెంటికేషన్ కోసం కాగ్నిటో వాడుకుంటామండి. అంతకుమించి ఏమీ లేదు ఇక్కడ. మేము వెబ్ అప్లికేషన్ ఆథెంటికేషన్ కోసం మాత్రమే మనం ఇది వాడుకుంటాం అనమాట. ఓకే, సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే మీ డెవలపర్స్ వాళ్ళ కోర్ కాంపోనెంట్ మీద మీరు ఏదైతే అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది, కానీ అనవసరంగా వచ్చి ఈ విధంగా దీన్ని డెవలప్ చేయడానికి టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు. అండ్ మీకు ఏంటంటే బడ్జెట్ కూడా సేవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఉంది కదా, సింపుల్ ఇంటిగ్రేషన్ సరిపోతుంది యాక్చువల్ గా. ఇప్పుడు చాలాసార్లు చూస్తుంటారు మీరు, లాగిన్ విత్ ఫేస్బుక్ అని విమియోనే ఉంది, లాగిన్ విత్ google.com అని ఇలా ఉంది కదా. మరి అది ఎక్కడి నుంచి వస్తుంది, అది వచ్చి మీకు మేనేజ్డ్ ఐడెంటిటీస్ అంటారండి. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ డిలీట్ ద పూల్ అంటాను. ఇక్కడ మీకు ఫెడరేటెడ్ ఐడెంటిటీస్ అని ఉంటుందండి. ఈ ఫెడరేటెడ్ ఐడెంటిటీస్ ఏంటంటే మీకు ఒకవేళ మీరు మీ ఆథెంటికేషన్ ని ఫేస్బుక్ తోనో, గూగుల్ తోనో, అమెజాన్ తోనో ఇంటిగ్రేట్ చేయాలనుకున్నారు అనుకోండి. ఓకే, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇది వాడుకోవచ్చు అనమాట, ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను, ఆల్రెడీ ఒకటి క్రియేట్ న్యూ ఐడెంటిటీ పూల్ అండి, ఈ విధంగా ఉంటుంది యాక్చువల్గా. లాగిన్ విత్ గూగుల్ అని చెప్పి క్లిక్ చేయండి. సో మీకు ఏంటంటే ఇక్కడ కింద రావాలండి, ఇక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఎడిట్ ఐడెంటిటీ పూల్ అని చెప్పి మీరు అన్ఆథెంటికేట్ ఐడెంటిటీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు యాక్చువల్గా. ఆథెంటికేషన్ ప్రొవైడర్స్ ఉంది, ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ ఉంచుకోండి, మీరు ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఏమవుతుంది, ఎప్పుడన్నా కూడా మీరు లాగిన్ విత్ google.com ఇక్కడ యాడ్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా గూగుల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇతనికి ఆల్రెడీ అకౌంట్ ఉంది, గూగుల్ కన్ఫర్మ్ చేస్తుంది ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఎస్ యూ కెన్ అలౌ టు లాగిన్ అని చెప్పి. సో ఇవి వాడుకోవచ్చు. సో కాబట్టి ఏమవుతుందంటే మీకు మీ వెబ్ అప్లికేషన్ కి ఆథెంటికేషన్ ఇవన్నీ సెట్ చేసుకోవాలనుకుంటే మీరు ఏంటంటే ఈ విధంగా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని వాడుకుంటే ఏమవుతుందంటే ఈ కాగ్నిటివ్ పూల్ ఏమవుతుందంటే మీకు కావాల్సిన యూజర్ ఆథెంటికేషన్, ఎంత లెంత్ పాస్వర్డ్ ఉండాలా, ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలా, SMS లేకపోతే OTP రావడము, అన్ని A to Z గా ఒక అప్లికేషన్ కి యూజర్ కి ఎన్ని కాన్ఫిగర్ చేయొచ్చు అన్ని కూడా మీకు కాగ్నిటివ్లో ఉంటాయండి. ఓకే, సో కాబట్టి ఏమవుద్ది, ఇంత పెద్దది మీరు సొంతంగా డెవలప్ చేయాలంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఒక 6 నెలలు పెట్టాలి, ఎందుకు ఆ బాధ. సో కాబట్టి మీ డెవలపర్స్ అంతా కోర్ దాంట్లో చూసుకుంటారు, కోర్ అప్లికేషన్ డెవలప్మెంట్ లో చూసుకుంటారు, లాస్ట్ తీసుకొచ్చి దీన్ని తగిలిస్తారు అనమాట. సో కాబట్టి URL యాక్సెస్ చేసినప్పుడు లాగిన్ విత్ అని చెప్పి ఫేస్బుక్ ఇవన్నీ కూడా కాన్ఫిగర్ చేసాం అనుకోండి, అంతే, డన్ అయిపోయింది అనమాట.
ఓకే, సో ఇదండి కాగ్నిటివ్ అంటే. ఎనీ క్వశ్చన్స్ అండి? అర్థమైందండి? కాన్సెప్ట్ అర్థమైతే చాలు. కాన్సెప్ట్ అర్థమైందండి. బట్ ఈ కాగ్నిటివ్ ఈక్వలెంట్ ఏదండి మార్కెట్ లో? నాకు ఐడియా లేదండి. ఏదో ఒకటి ఉండాలి, పీతో ఒకటి వస్తుంది యాక్చువల్. ఒక స్టూడెంట్ చెప్పాడు యాక్చువల్ గా, వాళ్ళు వాడేది టక్కన గుర్తు రావట్లేదు పేరు అనేది. సో అదే మీరు దీనికి వెళ్ళారు అనుకోండి, అజూర్ ఏడి B2C అని అజూర్ లో ఉంటుంది అనమాట. బట్ బయట వచ్చి మనకి ఆ పేరు ఏదో కరెక్ట్గా రావట్లేదు, నోట్లో తిరగట్లేదు యాక్చువల్ గా. ఒకటి ఉంది, బట్ ఇది ఫేమస్ అండి. లేదంటే మీరు సపరేట్ గా మీరు డెవలప్ చేసుకోవడమే అనమాట. అంటే ఏంటంటే జస్ట్ కోడ్ ఉంటుంది, కోడ్ ఆల్వేస్ అవైలబుల్ ఉంటుందండి బయట. ఆ కోడ్ తీసుకొని టెస్ట్ చేసుకొని మీకు కావాల్సిన ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకొని, ప్లగిన్స్ అంటే మీకు పూల్ ఐడి ఇవన్నీ ఉండాలన్నమాట. మీరు గూగుల్ తో ఇంటిగ్రేట్ చేయాలంటే తీసుకోవచ్చు. బట్ థర్డ్ పార్టీ నేను ఎప్పుడు చూడలేదండి, అంత ఇదిగా ఐడియా లేదు నాకు. నెక్స్ట్ గైస్, సో రేపటి సెషన్ లో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నేను ఏం చేయదలుచుకున్నానంటే మీకు రౌట్ 53 అండి. రేపు రౌట్ 53 గురించి మాట్లాడతాము. క్లౌడ్ ఫ్రంట్ గురించి మాట్లాడతాం. రేపు కూడా ఈ ఎన్వైరన్మెంట్ ఇన్స్టాల్ చేసి క్లౌడ్ ఫ్రంట్ వాడుకుంటాము. తర్వాత డైరెక్ట్ కనెక్ట్ అండ్ గ్లోబల్ యాక్సెలరేట్, ఇవన్నీ ఏంటంటే మీకు క్యూబర్నెటీస్ బాగా వచ్చి ఉండాలండి ఇవి అర్థం కావాలంటే. సో ఈ 4 రేపు డిస్కస్ చేస్తామండి. ఓకే, మీకు క్లౌడ్ ఫ్రంట్ కానీ రౌట్ 50 కానీ ఇవన్నీ కూడా రేపు డిస్కస్ చేస్తాం. అది ప్లాన్. రేపు కొంచెం క్లాస్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో సమ్వేర్ లైక్ 8:45 to 10:30, 10:45 దాకా పోయే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది కంప్లీట్ చేస్తాం. సో ఆ తర్వాత వచ్చి మనకి దీన్ని ఏమంటారంటే, ఇది అయిపోయినాక నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మీకు డెవలపర్ టూల్స్కి వెళ్తానండి. డెవలప్ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా. 1 by 1 వెళ్దాం. క్వశ్చన్స్ డెవలప్ టూల్స్ కాదు, సారీ. ఆ తర్వాత వచ్చి మీకు డాకర్ అండ్ ECS ఎక్స్ప్లెయిన్ చేయాలి యాక్చువల్గా. దానికి 2 days పడుతుంది. క్వశ్చన్స్ గైస్? KMS కవర్ అయిందా మనకి? KMS ఏం లేదండి అక్కడ చెప్పడానికి, చెప్పేవాడిని యాక్చువల్గా. ఇదేంటంటే సెక్యూరిటీకి మీ కీస్ వాడు ఆల్రెడీ వాడు ఇచ్చున్నాడు యాక్చువల్గా. ఆ కీస్ మీరు వాడుకొని ఎన్క్రిప్షన్కి వాడుకోవడమే. సో ఈ కీస్ ని వాడుకోవడమే. ఇక్కడ నేను డీప్ గా పోయి చెప్పడానికి ఏం లేదనమాట. దానికి ఏంటంటే మీకు సెక్యూరిటీ గురించి మంచి ఐడియా ఉండాలి. సో ఇదొకటి, ఇంకోటి కూడా ఉంది, HSM అని ఇంకోటి ఉంది, హార్డ్వేర్ సర్వీస్ మాడ్యూల్ ఇంకోటి ఉండాలి యాక్చువల్గా ఇక్కడ. ఇది ఈ రెండు వచ్చి మీకు మీ ఎన్క్రిప్షన్ కీస్ ని దాచిపెట్టుకోవడానికి అనమాట. సో అయితే ఏమవుతుందంటే, ఎన్క్రిప్షన్ కీ అంటే మీకు బై డిఫాల్ట్ గా మీరు ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ క్రియేట్ వాల్యూమ్ అని చెప్పినప్పుడు మీకు కింద ఎన్క్రిప్ట్ దిస్ వాల్యూమ్ అని ఉంటుంది. ఇక్కడ అది ఇక్కడ సెలెక్ట్ చేసి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇది చేశారు అనుకోండి, అంటే ఏమవుతుందంటే ఎన్క్రిప్ట్ అయిపోతుంది మీకు డేటా. కాబట్టి బ్యాక్ ఎండ్ లో అమెజాన్ నుంచి ఇంటర్నల్ గా ఎవరైనా డేటా కాపీ చేసుకున్నా కూడా పనికిరాదు యాక్చువల్గా, వాళ్ళకి ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. అయితే అలా కాకుండా ఇక్కడ KMS కన్సోల్ లో మీకు ఏముంటుందంటే రెండోది ఉంటుంది అనమాట. కింద కస్టమర్ మేనేజ్మెంట్ కీస్, అంటే AWS మేనేజ్మెంట్ కీస్ మీరు చేయడం ఇష్టం లేదు, నాకు కస్టమర్ మేనేజ్మెంట్ కీ నా ఓన్ కీస్ నేను క్రియేట్ చేస్తా అంటే అది కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అది కూడా క్రియేట్ చేసుకొని ఎవరు యాక్సెస్ చేయొచ్చు అంతా ఇవ్వచ్చు అనమాట. సో కాబట్టి మీకు ఏంటంటే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, ఏసిమెట్రిక్ అంటే ఏంటి, వీటి గురించి మీకు తెలిసి ఉండాలా. HSM వచ్చి మీకు హార్డ్వేర్ సర్వీస్ మాడ్యూల్ అండ్ సెక్యూరిటీ మాడ్యూల్ అంటే ఏంటంటే మీకు ఒక ఫిజికల్ డివైస్ ఇస్తారండి. ఏమవుతుందంటే మీ ఎన్క్రిప్షన్ కీస్ అన్ని కూడా దాంట్లో సేవ్ అయి ఉంటాయి. ఎవరైనా పొరపాటున ట్యాంపర్ చేయడానికి ట్రై చేసినా కూడా మొత్తం పోతుంది. సో కాబట్టి మీకు ఏంటంటే ఈ కీస్ గురించి మంచి ఐడియా ఉంటే మీకు ఎన్క్రిప్షన్ బాగా అర్థం అవుతుంది అనమాట. ఇక్కడ చేయడానికి కూడా ఏం లేదు, బై డిఫాల్ట్ గా వాళ్ళు కొన్ని కీస్ ఇచ్చారు. అలా కాదనుకుంటే మీరు ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీ ఓన్ కీస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి సిమెట్రికా, ఏసిమెట్రికా, పబ్లిక్ ప్రైవేట్ కీ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎన్క్రిప్ట్, డీక్రిప్ట్ అండ్ ఇది వచ్చి సింగిల్ ఎన్క్రిప్షన్ కీ దట్ యూజ్ ఫర్ బోత్. సో మనం ఏంటంటే ఏసిమెట్రిక్ అంటే ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ కి డిఫరెంట్ కీస్ వాడతాం అనమాట. మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చి ఎవరు యాక్సెస్ చేయొచ్చు దీన్ని అన్ని ఇచ్చుకోవాలి యాక్చువల్గా. చేస్తే ఎవరు కీ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు సెలెక్ట్ చేయాలి యాక్చువల్గా, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇది క్రియేట్ చేశారు అనుకోండి, మీకు ఏమవుతుందంటే మీకు క్రియేట్ అవుతుంది అనమాట, కీ క్రియేట్ అవుతుంది. ఆ కీని తీసుకెళ్ళి మీరు కావాల్సి వస్తే EBS వాల్యూమ్స్ కో లేకపోతే S3 కో EFS కో ఎక్కడైతే ఎన్క్రిప్షన్ అవైలబుల్ ఉందో అన్ని చోట్ల మీరే చేసుకోవచ్చు, అంతకుమించి ఏం లేదు.
అదే ఆ కీస్ అయినా సరే కస్టమర్ మేనేజ్ కీస్ ఇచ్చినా కూడా AWS మేనేజ్ అన్ని కూడా AWS గారిదే ఉన్నాయి. సో అలా వద్దు, నాకు కొంచెం ఇంకా సెక్యూర్ గా కావాలనుకుంటే మీకు హార్డ్వేర్ సెక్యూరిటీ మాడ్యూల్ వాడుకోవచ్చు అనమాట. ఐ థింక్ అది $5,000 ఎంత ఉంది. చేస్తే మీ కీస్ అన్ని దాంట్లో ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఓపెన్ చేయడానికి ట్రై చేసినా, ఏదైనా కాన్ఫిడెంట్ ట్రై చేసినా కూడా మొత్తం వైప్ ఆఫ్ అయిపోతాయి అనమాట మీకు. క్వశ్చన్స్ అండి. సార్ వ్యాప్ కి మనం ఎలాగైతే ఇప్పుడు ఫైర్ వాల్ వెబ్ యాక్సెస్ ఫైర్ వాల్ కి ఎలాగైతే మనం రిస్ట్రిక్షన్స్ ఇస్తాం, అలాగే మన కన్సోల్ కూడా అసలు ఇవ్వడానికి అవుతుందా సార్? అంటే VPCకి అయితే మనం సెక్యూరిటీ గ్రూప్ లో మెన్షన్ చేస్తున్నాం కదా సార్, అలా కాకుండా డైరెక్ట్ గా మనం అంటే పర్టికులర్ కంట్రీ నుంచే మనం ఇది గ్లోబల్ మన కన్సోల్ వాడుకోవడానికి ఏమైనా యాక్సెస్ ఇవ్వడం? మీకు అది అజూర్ లో ఉంది కానీ కండిషనల్ యాక్సెస్ అని నేను AWS లో వినలేదండి అక్కడ. ఉండొచ్చు, నేను వినలేదు అక్కడ. ఒకవేళ మీరు ఎక్కడన్నా వింటే నాకు అట్లా పింగ్ చేయండి, నేను చూస్తాను. వర్ష గారు, ఇప్పుడు సబ్నెట్ ఇదంతా షేర్ చేసేదాని వల్ల మాస్టర్ అకౌంట్ నుంచి సబ్ అకౌంట్ కు కంపెనీకి కాస్ట్ కటింగ్ ఏమన్నా వస్తున్నాయా? ఏం రాదండి, ఏమొస్తుంది? మీరు సబ్నెట్లు ఎనీవే ఫ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా మిషన్లు పెడితే కదా మీకు వచ్చేది. సో కాబట్టి దాంట్లో మీరు మెషిన్స్ పెట్టారనుకోండి, ఆబ్వియస్గా మీకు ఏమవుతుంది? సో దానికి బిల్ వస్తుంది. కాబట్టి సబ్నెట్లు వాళ్ళకి తగ్గిస్తే కాస్ట్ కటింగ్ అనేది ఏం లేదు, ఎందుకంటే VPC అనేది ఫ్రీ మీకు యాక్చువల్గా. సో కాబట్టి అక్కడ మీకు ఏంటి కాస్ట్ ఏమి సేవ్ చేసుకోలేరు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇమేజెస్ ఇదంతా కూడా మనం షేర్ చేస్తున్నాం కదా, అది అవి బిల్లు పడతాయండి. ఇమేజెస్ మీకు ఎక్కడైతే స్టోరేజ్ మీకు కన్జ్యూమ్ అవుతుందో కంపల్సరీగా అక్కడ మీకు బిల్లు కట్టాల్సి వస్తుంది కదా, ఇంకో దారి లేదు. అదే ఇప్పుడు మాస్టర్ అకౌంట్ లో ఉండే ఇమేజ్ షేర్ చేసినప్పుడు సబ్ అకౌంట్ కి, సో ఓన్లీ మాస్టర్ అకౌంట్ కే కదా బిల్, సబ్ అకౌంట్ కి ఫ్రీ అనేలాగదనే అది. సో మీరు సబ్ అకౌంట్ కి మీరు ఇమేజ్ ఎలా యాక్సెస్ ఇస్తున్నారు ఫస్ట్ పాయింట్ అది చెప్పండి ఫస్ట్. సో మాస్టర్ అకౌంట్ లో ఇమేజ్ ఉంది, దానికి సబ్ అకౌంట్ కి ఎలా యాక్సెస్ ఇస్తున్నారు? సబ్నెట్ ద్వారా. సబ్నెట్ ద్వారా ఎట్లా ఇస్తారండి? మీరు ట్రై చేయండి ఫస్ట్. మీరు రైట్ క్లిక్ చేసి షేర్ చేయొచ్చు యాక్చువల్గా, అదొకటే ఆప్షన్ ఉంది. ఓకేనా? సో సబ్నెట్ ద్వారా ఇమేజెస్ సబ్నెట్ లో ఉండవండి, మెషిన్స్ సబ్నెట్ లో ఉంటాయి. ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు ఏఎంఐస్ మీరు షేర్ చేయాలనుకుంటే ఎక్కడి నుంచి షేర్ చేస్తారంటే ఏఎంఐ మీద రైట్ క్లిక్ కొట్టి మీరు షేర్ చేస్తారు. సో కాబట్టి మీకు క్వశ్చన్ క్లారిటీ లేదు యాక్చువల్లీ, కొంచెం చెక్ చేసుకుని అడగండి. నెక్స్ట్ అండి. క్వశ్చన్ గైస్. సార్ పర్టికులర్ ఇన్స్టెన్స్ ని మనం షేర్ చేయడానికి అవ్వదు, కానీ అక్కడ మనం ఇంతకడ సబ్నెట్ లో అక్కడ ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకుని దీన్ని యాక్సెస్ చేయడానికి అవుతుంది, అంతే కదా సార్? మీరు ఇన్స్టెన్స్ ని యాక్సెస్ చేయాలంటే ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు అండి, పబ్లిక్ IP ఉంటే. సో మీరు ఇక్కడ కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకోండి. మీ అకౌంట్ లో నుంచి ఒక సర్వర్ ని వేరే అకౌంట్ సబ్నెట్ లో పెట్టాలి, ఇది రిక్వైర్మెంట్. మీ అకౌంట్ నుంచి మీరు ఒక మెషిన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఆ మెషిన్ ని నేను వేరే అకౌంట్ సబ్నెట్ లో పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు అంటే అదే సబ్నెట్ లో వేరే సర్వర్ ఉంది, ఆ రెండు కమ్యూనికేట్ చేసుకోవాలి. నాకు VPC పీరింగ్లు ఇవన్నీ చేయడం ఇష్టం లేదు. అటువంటప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? సార్ మనకి డాకర్ ECS ఓన్లీ బేసిక్స్ కవర్ అవుతాయి సార్ మన కోర్సులో? డాకర్ బేసిక్స్ కవర్ అవుతాయండి, ECS మీకు బాగానే కవర్ అవుతుంది. ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలని కూడా. డాకర్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్ వచ్చి మీకు దీంట్లో వస్తుంది అనమాట, డెవాప్స్ లో వస్తుంది. ఓకే సార్.
చలో గైస్, లెట్స్ స్టాప్ ఇట్ హియర్. రేపు వచ్చి మనం కొత్త టాపిక్ వెళ్దాం యాక్చువల్లీ. ఓకే, సీ యూ టుమారో సేమ్ టైం. బై ఫోక్స్.